ఎలాంటి అనుబంధాలు ఉంటాయి, ఆప్యాయతలు, గొడవలు, సో వీటన్నిటిని ఎంటర్టైన్మెంట్తో పాటు కలగలిపి ఈ సినిమాని మనకు సూన్ అందించబోతున్నారు. సో టీం రాయవలస అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ మనం ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానం పలికిద్దాం. రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై గోపీకృష్ణ గారు ప్రొడ్యూసర్గా, అర్జున్ బాలా గారి అద్భుతమైన మ్యూజికల్లో కిట్టు గారు డిఓపిగా అండ్ మా రాఖీ గారి స్టోరీలో ఈ సినిమాని చూడబోతున్నాం. సో ఇది జస్ట్ టీజరే కాబట్టి మాకు ట్రైలర్లో అండ్ అలానే సూన్ వచ్చే కంటెంట్లో అర్థమవుతుందని మాకు తెలుసు. సో ఇంతమంది హ్యూజ్ టాలెంటెడ్ పీపుల్ అందరూ కలిసి మనకి ఈ సినిమాని అందించబోతున్నారు. సో కార్తిక్ గారు అండ్ అలానే రవి వర్మ గారు అండ్ అలానే అనితా చౌదరి గారు, జేపీ గారు అండ్ అలానే శ్రీష గారు, ఇలా బోల్డ్ అంతమంది యాక్టర్స్ అండ్ అలానే మా సీనియర్ యాక్టర్ అన్నపూర్ణమ్మ గారు. సో ఈ మధ్యకాలంలో మా అనితా చౌదరి గారు, అన్నపూర్ణమ్మ గారు, రవి వర్మ గారు వరుస సినిమాల్లో కనిపిస్తూ ఉన్నారు. ఇలా మాకు నచ్చిన యాక్టర్స్ అందరూ కనిపించడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఆయనేమో శంబాల అన్నారు, ఈవిడేమో లిటిల్ హార్ట్స్ అన్నారు, ఈవిడేమో హే బలవంత్ అన్నారు. సో వాళ్ళున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. సూన్ మీ లక్ ఈ సినిమాకి కలిసి వచ్చి ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ముందుగా మా ప్రొడ్యూసర్ గోపీకృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ఆర్ గోపీకృష్ణ గారు, రేసన్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమాని మనకు అందించబోతున్నటువంటి ప్రౌడ్ ఫాదర్. సో తనయుడిని హీరోగా లాంచ్ చేస్తున్నటువంటి ఫాదర్. సార్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ అలానే ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి డిఓపి కిట్టు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఈ సినిమాకి స్టోరీని అందించినటువంటి రాఖీ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఇందులో డెబ్యూటెంట్గా మనకి ఇంట్రడ్యూస్ అవబోతున్నటువంటి యాక్టర్స్ గాంధీ గారిని, మృదులా గారిని అండ్ అలానే లక్కీ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో విలన్గా, అన్నగా మన అందరిని ఎంటర్టైన్ చేసినటువంటి మా రవి వర్మ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Now let me invite our evergreen, our charming అనితా చౌదరి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మీరు కాదేంటి ఈ మధ్యకాలంలో ఫుల్ మంచి మంచి పాత్రలన్నీ చేసేస్తూ ఉన్నారు. ప్లీజ్ సో మిమ్మల్ని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే అన్నపూర్ణమ్మ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో తన మొదటి సినిమా నుంచి ఇప్పటి ఈ రాయవలస వరకు ఎన్నో అద్భుతమైన పాత్రల్లో ఆవిడ నవ్వించారు, ఏడిపించారు. సో మా అన్నపూర్ణమ్మ గారిని సాధారణంగా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీష గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And now let me invite our all-rounder, our captain of the ship, director of this film, Radhika Jayanti గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our hero రాజు కార్తిక్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite Trinath garu also to please join the stage. త్రినాథ్ రావు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సినిమా కోసం, సినిమాకై ఎప్పుడు ముందుండేటువంటి మా దాము గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ మెహబూబా, ఆర్ రొమాంటిక్ హీరో మా ఆకాష్ జగన్నాథ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ప్రొడ్యూసర్ గారిని బొకేస్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దాము గారికి అండ్ అలానే ఆకాష్ గారికి. దాము గారికి ఓకే, ఒక గ్రూప్ పిక్చర్ అండి. సో ఫస్ట్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, దాము గారు, హీరో, హీరోయిన్ అండ్ అలానే ఆకాష్ గారు ఒక పిక్చర్ అండి. ఫస్ట్ కొంచెం 1 స్టెప్ ఫార్వర్డ్ అండి.
అండ్ అలానే డాన్స్ మాస్టర్ రాజు గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా టీమ్ ఆఫ్ రాయవలస ఇంకెవరైనా ఉంటే కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అనిత గారిని అండ్ అలానే అన్నపూర్ణమ్మ గారిని రవివర్మ గారిని కూడా పిక్చర్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే మానిక్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఓకే, సో ముందుగా ప్రొడ్యూసర్తో స్పీచ్ని మొదలు పెట్టబోతున్నాం. సో ద డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్ గోపీకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మేము అడిగిన వెంటనే మా ఈ టీజర్ ఈవెంట్కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దామోదర్ ప్రసాద్ గారికి, ఆకాష్ జగన్నాథ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇక్కడికి సినిమాని ఏంటంటే జనాలకి తీసుకెళ్లే వారధుల్లాగా మీరు ఉపయోగపడే మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ముఖ్యంగా యాక్చువల్గా మేము ఈ రేసన్ ప్రొడక్షన్స్ అనేది ఏంటంటే 10 ఏళ్ళ క్రితం స్టార్ట్ చేశామండి. ఇది ఈరోజు కాదు, చిన్నప్పుడు మీరు చదువుకొని ఉంటారు. ఇంతింతే ఒట్టిడింతే నొబాబీ పైనంతే ఆ పద్యం. అలాగా మేము ముందు మ్యూజిక్ వీడియోస్ చేసాము, ఇండిపెండెంట్ మూవీస్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్, ఇలాగ అన్నీ చేసుకొని వచ్చి ఇప్పుడు ఫైనల్గా థియేటర్ మూవీ దీనికి వచ్చాం. ఇది యాక్చువల్గా ఏంటంటే నేను చాలా తక్కువ మాట్లాడతాను, పని ఎక్కువ చేస్తాను. అదే యాంకర్ శ్రవంతి చెప్పినట్టు ఇది యాక్చువల్ ఫస్ట్ టైం నాకు కూడా మాట్లాడడం అనేది ఫస్ట్ టైము. ఇంకా ముందు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా మాట్లాడడానికి నేర్చుకుంటాను ఇది. సో ఇక్కడ మిగతా వీళ్ళందరూ మాట్లాడతారు. కాలం అతీతమైంది, టైం కూడా ఎక్కువ లేనట్టుంది కదా, మళ్ళీ మాట్లాడతాను. మీరందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. మా సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ చిన్న సినిమా అని కాదు, చిన్న సినిమాని మీరే పెద్ద సినిమా చేస్తారని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా డిఓపి కిట్టు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ ట్రీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడున్న మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో నేను ఫస్ట్ టైం ఒక లేడీ డైరెక్టర్తో సినిమా చేయడం అనేది చాలా టఫ్ జాబ్ అనిపించింది. కానీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మేడం గారితో డిస్కషన్ చేస్తున్నప్పుడు, షార్ట్ పెట్టి లైటింగ్ చేసి అన్నీ చేస్తున్నప్పుడు ఒక డెబ్యూ డైరెక్టర్తో, ఒక లేడీ డైరెక్టర్తో సినిమా చేయడం చాలా ఈజీ అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం.
అదేవిధంగా నాకు ఎక్విప్మెంట్ పరంగా, లైటింగ్ పరంగా, కెమెరాల పరంగా ఒక ప్రొడ్యూసర్ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు చేస్తూ ఉంటారు అందరూ. కానీ ఒక సింగిల్ ప్రొడ్యూసర్ ఈ సినిమాని, ఈ రాయవాల్స్ అనే సినిమా ఎవరూ లేకుండా ఒకే ఒక ప్రొడ్యూసర్తో సినిమా చేసి ఈరోజు ఇక్కడ దాకా తీసుకురావడం చాలా గ్రేట్ అని నేను ఒప్పుకుంటాను సార్. సో ఇందులో నటీనటులకి అన్నపూర్ణమ్మ గారికి, అనిత చౌదరి గారికి, రవివర్మ గారికి, హీరోయిన్ గారికి చాలా న్యాచురల్గా ప్రతి ఫ్రేమ్ చాలా న్యాచురల్గా సో చేయడం జరిగింది. నేను తీసిన విజువల్కి మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా మ్యూజిక్ అందించారు. అదేవిధంగా నాతో పాటు డ్యాన్స్ మాస్టర్ గారికి, అదేవిధంగా ఫైట్ మాస్టర్ గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్ ఉంది. సో ఈ సినిమా మంచి విజయం సాధించాలి. ఎందుకంటే ప్రతి సినిమాకి ఒక ఫ్రైడే వస్తుంటారు. నిజంగా ఈ సినిమా ఈరోజు ఫ్రైడే జరుగుతుంది. 100% కలమ్మ తల్లి ఫ్రైడే అంటే చాలా ఇష్టం అంట. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి నేను కెమెరా అసిస్టెంట్ చేస్తూ ఈరోజు ఒక సినిమా కెమెరామ్యాన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిట్టు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, ఇప్పుడు ఈ సినిమాకి స్టోరీని అందించినటువంటి మా రాఖీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అంతా అప్పటి నుంచి హడావిడి చేస్తున్నారు, అలా చేయాలి ఇలా చేయాలి. ముందుగా మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీడియా మిత్రులతో చాలామంది నేను వర్క్ చేశాను, చాలాసార్లు చాలా ఛానల్లో కూడా వర్క్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పెద్దలకి మా దామోదర్ ప్రసాద్ గారికి ఎప్పుడు ఫోన్ చేసినా నాకు మంచి బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆకాష్ జగన్నాథ్, అస్సలు ఆయన పేరు వింటేనే నాకు ఒక ఎనర్జీ వస్తుంది, ఆయన వాయిస్ కానీ. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ గారు. నిజంగా మీరు నాకు వెంటనే చెప్తే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అనితా చౌదరి గారికి, అన్నపూర్ణమ్మ గారికి. నిజంగా అన్నపూర్ణమ్మ గారిని నేను 11 సంవత్సరాల క్రితం అన్నపూర్ణమ్మ గారిని రాసుకున్నాను. ఆ కథ నాకు ఈ క్యారెక్టర్కి అన్నపూర్ణమ్మే కావాలి అని పట్టుబట్టాను. ఫస్ట్ మన రాధికా జయంతిగా చెప్పగా ముందు ఆమె దగ్గరికి వెళ్దాం పద అన్నారు. ఫస్ట్ ఆమె నుంచి స్టార్ట్ అయింది కదా. థ్యాంక్ యూ అన్నపూర్ణమ్మ గారు. నిజంగా నాకు ఎంత కోఆపరేట్ చేశారో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవివర్మ గారికి. థ్యాంక్ యూ కిట్టు, మా కెమెరామెన్ కిట్టు. ఇంకా మీరు చూశారు కదా టీజరు, ఇంకా చెప్పవసరం లేదు. ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మీరు టీజర్ చూసిన తర్వాత అసలు కొత్త డైరెక్టర్లా కనపడుతున్నారు. అసలు ఒక ఎక్స్పీరియన్స్. ఇంకొక మాట చెప్తున్నానండి, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చెప్తున్నాను, ఇండియాలో ప్రతి అమ్మాయి ఈ సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న మొగుడు కావాలంటారు. ఇది నిజం. చూడండి, ఇందులో యూనిక్ పాయింట్ ఒకటి ఉంటుంది. మీరు చూసిన తర్వాత చెప్తాను. నేను బేసిక్గా నేను చాలా సినిమాలు వర్క్ చేశాను కాబట్టి నేను ఏదైనా సినిమా బాగోకపోతే సెకండ్ హాఫ్లోనే వచ్చేస్తాను. అలాంటిది ఒక యూనిక్ పాయింట్ తీసుకున్నాను నేను. ఇది 11 సంవత్సరాల క్రితం రాసి ఒక ఊరిలో జరిగిన ఒక ఇన్సిడెంట్స్, ఒక ఫ్యామిలీ జరిగింది. అది ఒక లేడీ డైరెక్టర్ చేయడం నా అదృష్టం. ఎందుకంటే నేను ఈ మంచి ప్రొడ్యూసర్ కావాలి, మంచి అనుకుంటూ నాకు మంచి ప్రొడ్యూసర్ దొరికారు, మంచి డైరెక్టర్ దొరికారు, మంచి హీరో దొరికారు, మంచి హీరోయిన్ మన తెలుగు అమ్మాయి శిరీష. నిజంగా ఇందులో మీరు చూడండి, శిరీష యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. హీరో యాక్టింగ్ మీరు ఆల్రెడీ టీజర్లో చూశారు కాబట్టి ఇంకా నేను చెప్పకూడదు. నెక్స్ట్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో మనం కలుద్దాం. డెఫినెట్గా ఈ ప్రొడ్యూసర్ గారు అయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఏ బడ్జెట్లో కానీ నేను కథ చెప్పిన కాడి నుంచి ఎక్కడ ఏది ఆటంకం లేకుండా ముందుకు తీసుకొచ్చారు. ఇలాగే ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మనకు పర్లేదు, అన్నపూర్ణమ్మ గారి బ్లెస్సింగ్లు ఉన్నాయి, దామోదర్ ప్రసాద్ గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇలాంటి ఇంత పెద్ద మంది బ్లెస్సింగ్స్ ఉండగా మన సినిమా బ్లాక్ బస్టర్. మరో రాజు రాంబాయ్, మరో ఉయ్యాల జంపాల. నేను చెప్తున్నాను కదా 100% సూపర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకు అందరూ మా కోఆపరేట్ చేయండి ప్లీజ్. నేను పిలిచిన మన రజనీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా ఇనిత మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్. నాకు వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కానీ, మా గోపి మేనేజర్కి కానీ థ్యాంక్ యూ సో మచ్. మా టెక్నీషియన్స్ రాజు మాస్టర్, మా మాస్టర్ అయితే చాలా సినిమాలు చేశారు మన సుహాస్ తోటి. అదిని నిజంగా థ్యాంక్ యూ మాస్టర్. మాకు చాలా కష్టపడ్డారు లొకేషన్లో. మా మురుదుల, మన ఆర్టిస్ట్ అందరూ కలిపి తిరునాదరా కానీ థ్యాంక్ యూ అందరికీ పేరున థ్యాంక్ యూ. మనకి ఇంకా ముందుంది ప్రీలిజ్, మనం అప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు గాంధీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎలా పలకరించాలో నాకు తెలియలేదు. హాయ్ టు ఎవ్రీవన్. ఇంగ్లీష్ కాడ రాదు నాకు సరిగ్గా.
నా పేరు గాంధీ. ఇది నా ఫస్ట్ మూవీ. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. నాకు ఇంత త్వరగా స్టేజ్ ఎక్కి మాట్లాడే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. 2 ఇయర్స్లో నాకు ఈ అవకాశం వచ్చింది. చాలా థ్యాంక్స్ మేడం. మీరు లేకపోతే ఇక్కడి వరకు వచ్చేవాడు కాదు. థ్యాంక్ యూ కార్తిక్ బ్రో, నాకు సపోర్ట్ ఉండి ఈ క్యారెక్టర్ ఇప్పించినందుకు. ఇంకెంతకు మించి ఎక్కువ మాట్లాడలేను మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు లక్కీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, అలానే మృదుల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మృదుల. 2 ఇయర్స్గా యాక్టింగ్ చేస్తున్నాను, ఫుల్ టైం ఇష్టం ఉంది అని చెప్పేసి. బట్ వీ ఆల్ వెయిట్ ఫర్ దట్ వన్ ఆపర్చునిటీ కదా, అరే ఈ సినిమా ఆర్ ఈ రోల్ మనకి పనికొస్తుంది అని చెప్పేసి. సో లక్ష్మి అన్న క్యారెక్టర్ నేను చేశాను ఈ మూవీలో. కార్తిక్, రాధికా మ్యామ్ అండ్ రాఖీ గారు, వీళ్ళు ముగ్గురు నాలో ఏం చూసారో తెలీదు హానెస్ట్లీ. బట్ సమ్హౌ లేదు, ఈ పాత్రకి నువ్వే కరెక్ట్గా ఉంటావు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యారు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ దిస్. ద హోల్ మూవీ జర్నీ చాలా బాగా జరిగింది. అందరం ఫ్యామిలీ లాగా స్పెండ్ చేశాము, చాలా హ్యాపీగా చేశాము, చాలా కష్టపడి చేశాము. సో మా కష్టం మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మృదుల గారు, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మా రవివర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటండి? అప్పుడే మాట్లాడాలా అని లేదండి. మీడియా మిత్రులందరికీ ఫస్ట్ హలో, థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి ఒక్కరు జర్నీలో ఫస్ట్ మూవీ అది. ఇక్కడైతే డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో అందరిది ఫస్ట్ మూవీ కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి మీ సపోర్ట్ సూపర్గా కావాలి. అయితే ఈ విషయంలో ఒకసారి చెప్పాలనుకున్నది ఏంటంటే మాత్రం నేను ప్రొడ్యూసర్ గారు టైంకి పేమెంట్ ఇస్తారనేది ఉంది కదా, దానికి ఇంకొంచెం యాడ్ చేసి నేను రాధికా గారితో, కార్తిక్ తోటి వేరే సినిమా చేయాలి. ఒక 2 years బ్యాక్ యూఎస్లో ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. సో సపోజ్ టు బీ డూయింగ్ దట్ ప్రాజెక్ట్ ఫస్ట్. అయితే ఇక్కడ నేను ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, యూఎస్లో ఉంటూ కంప్లీట్గా అక్కడే పెరిగి వీళ్ళు రాధికా గారు కానీ యూనో జయంత్ గారు కానీ వీళ్ళు అక్కడ జాబ్ చేసుకుంటూనో బిజినెస్ చేసుకుంటూనో సినిమాలు తీయటం చాలా కష్టం. యాక్చువల్లీ 2 ప్యారలల్గా చేయడం అనేది చాలా కష్టం. అక్కడ పెరిగి మొత్తం అంతా అలవాటు అయిపోయి అక్కడ లైఫ్ స్టైల్ కానీ ఓవరాల్గా అయిపోయి అక్కడ సినిమా తీయడం ఈజీ యాక్చువల్లీ. బట్ దే చోజ్ ద హార్డ్ పాత్. ఏంటంటే కార్తిక్ అడి యా సో కార్తిక్ హీ చోజ్ ద హార్డ్ పాత్. విలేజ్ కంప్లీట్గా రా రస్టిక్గా దానికి ట్రాన్స్ఫార్మ్ అవటం. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ లవ్డ్ అబౌట్ దిస్ హోల్ థింగ్. అక్కడ ఎవరైనా సినిమా చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇదిగో మేము అక్కడ సినిమా తీసామని చెప్పుకోవచ్చు. ఆ రోజులు ఆల్మోస్ట్ అయిపోయినాయి. 20 ఏళ్ళ నుంచి మేము చూస్తూనే ఉన్నాం. బట్ దిస్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఊర్లోకి వెళ్ళి ఒక రస్టిక్ విలేజ్ అట్మాస్ఫియర్లో ఆ ఎమోషన్స్ కానీ లేకపోతే ఆ అట్మాస్ఫియర్ కానీ అంబియన్స్ కానీ దాంట్లో దట్స్ అ బ్రేవ్ యునో స్టెప్. అండ్ రాధికా రేరి జాబ్ చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్లు తీసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఇవన్నీ ఒక వంతు. తన కొడుకు ఫస్ట్ సినిమా తీయటం చాలా కష్టం, చాలా టెన్షన్తో కూడుకున్న విషయం అది. ఎందుకంటే సినిమా నేను ఎలా తీస్తున్నాను అనేది ఒకటైతే దే కాంట్ టేక్ అ ఛాన్స్. సినిమా ఎట్టి పరిస్థితుల్లోని గట్టిగా ముందుకు వెళ్ళాల్సిందే, వాళ్ళకి వేరే చాయిస్ లేదు. అలాంటి దాంట్లో డబ్బులు అటు ప్రొడ్యూసర్ ఆయన పెట్టి మీరేమో ఈ సినిమా బహుశా ఈ సినిమా తీయడానికే 4 సినిమాలు తీసారేమో ముందు, అంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ ఆల్ దీస్ ట్రయల్స్. అందుకే 10 years పట్టింది. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ 3 of them. మిగతా మేము అంటే యూనో మేము వచ్చాము, యాక్టింగ్ చేసాము, టెక్నికల్ టీమ్ ఫామ్ అయింది, ఇవన్నీ ఓకే. బట్ ద మెయిన్ ప్రిమైస్ ఆఫ్ దిస్ ఇస్ అ సన్స్ ఫ్యూచర్ అండ్ యూనో అ ప్యాషన్ డ్రివెన్ థింగ్ అనమాట. అదొక్కటే హైలైట్ చేద్దాం అనుకున్నాను. మనం ఇంకా చాలా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇది ప్రీ రిలీజ్ కానీ సక్సెస్ మీట్లో ఇంకా ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను. బట్ అంటిల్ దెన్ ఐ వుడ్ విష్ ఆల్ దీస్ 3 of them ఫస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ యూనో ఈ లాంచ్కి లేకపోతే ఇది పుష్ చేయడానికి కానీ లేకపోతే దాము గారు సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఆకాష్ all the very best to you as well, and thanks for coming. So thank you very much to the media as well. Thanks. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ అలానే కాస్ట్యూమ్ డిజైనర్ రూపా గారిని అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీను గారిని, దినేష్ గారిని అండ్ అలానే అల్లు శ్రీను గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే కిరణ్ గారిని కూడా అండ్ ఇప్పుడు త్రినాథరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు జరుగుతున్న ఈ టీజర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ ముందుగా నా నమస్కారాలు. అదేవిధంగా ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దామోదర్ గారికి, ఆకాష్, జగన్నాథ్ కూడా మా టీం తరపున ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఇది చిన్న సినిమా అన్నారు కానీ చిన్న సినిమా ఏం కాదు, పెద్ద సినిమాయే. ఎందుకంటే ఎక్కడో కాంప్రమైజ్ అవ్వకుండా అటు గోపికృష్ణ గారు కానీ, డైరెక్టర్ మేడం కానీ అని, కార్తీక్ ప్లస్ హీరోయిన్ సురేష గారు అయితే డెబ్యూటెంట్ అని ఎవరు అనుకోరు, చాలా మెచ్యూర్డ్గా చేశారు ఈ మూవీ. కనుక ఇటువంటి సినిమాకి మరి వాళ్ళు ఆర్థికంగా ఎంతో మరి ఒడిదుడుకులను ఎదుర్కొని ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయకుండా ఈ సినిమాని ఫుల్ ప్లెడ్జ్డ్గా తీయడానికి సంసిద్ధమై తీశారు, అందరినీ సంతృప్తిపరిచారు. కనుక ఇలాంటి సినిమాని ముందుకు తీసుకువెళ్ళడానికి ముందుగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వారి సహకారాన్ని సంపూర్తిగా మాకు అందించి ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా అనితా చౌదరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్, ఎండాకాలంలో చల్లటి బ్రీజ్ లాగా సినిమా మాకు. అదే ఎండాకాలంలో చల్లటి అమ్మా ఇప్పుడే కరెక్షన్ చేయాలా నాకు? ఓకే, కమింగ్ బ్యాక్. ఎండాకాలంలో చల్లటి బ్రీజ్ లాగా సినిమా అనేది ఆల్వేస్ ఒక ప్లెజెంట్గా ఉంటుందనేది అమ్మ కంటిన్యూ చేయలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఇంట్లో చెప్పి ఇక్కడ చెప్పి అమ్మలు ఉన్నారు చూశారు, నేను అమ్మనే. ఇందులో కార్తీక్కి అమ్మని. సో కార్తీక్ గురించి చెప్పాలంటే కార్తీక్ చాలా చిన్నప్పటి నుంచి యుఎస్లో వర్జీనియాలో మా సేమ్ కమ్యూనిటీలో ఉంటాం. అండ్ రాధిక, ఐ నో హర్ ఫర్ సో లాంగ్. ఆవిడ ఒక ఇండియా నుంచి వచ్చే ఒక ఐటీ జాబ్ చేస్తూ, ఫుల్ టైం జాబ్ చేస్తూ, వీకెండ్స్కి చాలా ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ, షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ, తర్వాత ఒక వెబ్ సిరీస్ కూడా చేశారు, ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశారు, మాయా. సో అప్పుడు కూడా నేను వెళ్ళాను. అండ్ ఐ నో హర్ వెరీ వెల్. కార్తీక్ ఈజ్ అమేజింగ్ సింగర్. యాక్చువల్లీ నేను కార్తీక్ని కలిసింది మ్యూజిక్ స్కూల్లో. యాక్చువల్లీ అప్పటి నుంచి నేనే పరిచయం పెంచుకున్నాను. జనరల్లీ మమ్మల్ని వచ్చి కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా, నేనే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని ఐ కెప్ట్ ఇన్ టచ్ అండ్ ఐ కెప్ట్ టెల్లింగ్ హిమ్ చదువుకోవాలి, మ్యూజిక్ కంటిన్యూ చేయాలి, తర్వాత యాక్టింగ్ కూడా చేయాలని. సో హీస్ హియర్ టుడే. అండ్ రాధిక, మీ అందరికి కూడా ఇందాక చెప్పాను, షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ ఒక అమ్మాయి వచ్చి సినిమా చేస్తే, డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనిత గారు అంటే, చేశాక మీకే తెలుస్తుందని చెప్పా. ఎలా ఉంది అది ఫీలింగ్ అనమాట. సో మన మూవీ ఇండస్ట్రీలో విమెన్ లేడీ డైరెక్టర్స్ కొంచెం తక్కువ శాతం ఉన్నారు. సో ఐ మీన్ ఇంకా చాలామంది ధైర్యం చేసి వచ్చి మూవీస్ చేస్తే బాగుంటుంది. అలాగే ప్రొడ్యూసర్ గోపికృష్ణ గారు కూడా. ఇది కొంచెం మోర్ ఆఫ్ అన్ ఇమోషనల్ థింగ్ ఫర్ మీ విత్ దెమ్. ఒక కొడుకుని లాంచ్ చేయడానికి నేను ఎన్నోసార్లు అన్నా, ఎందుకు రాధిక చాలా స్ట్రెస్ఫుల్ అంటే, లేదండి మా అబ్బాయిని నేనే డైరెక్ట్ చేయాలి, మా ఆయన లాంచ్ చేయాలి. సో యాజ్ అ టీమ్ దే ఆర్ వర్కింగ్. నన్ను వాడి అవుచ్ ఓకే కార్తీక్ ఫస్ట్ సినిమాకి నేనే మదర్ అన్నారు. సో నన్ను ఎక్కడో ఉన్న పట్టుకుని ఆ ఊరు తీసుకెళ్ళి ఒక మంచి బ్యూటిఫుల్ రోల్ చేయించారు నాతో. దే గేవ్ మీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా, అండ్ అఫ్ కోర్స్ దాము గారు ఇక్కడ ఉన్నారు, అందరూ ఉన్నారు, వేదికను అలంకరించిన పెద్ద చిన్న మధ్య అందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ గ్రేసింగ్ ద అకేషన్. యాజ్ దే ఆల్ సెడ్, ఇంకా చాలా అకేషన్స్ ఉన్నాయి, అప్పుడు తప్పులు లేకుండా మాట్లాడతాను. అండ్ ఇందాక రాఖీ అన్నట్టు ఒక రాజు వెడ్స్ రాంబాయ్, ఒక ఉయ్యాల జంపాల, రెండిట్లో నేనున్నాను. సో ఓహో, రైటర్ అనిపించుకున్నారు ఆయన. మా అందరి బదులు ఆయనే మాట్లాడేశారు. కాబట్టి మీరందరూ కూడా పేరు పేరున మీరందరూ కూడా, మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ నో ఫ్రమ్ ద డే ఐ స్టార్టెడ్ మై కెరియర్. సో మీరందరూ కూడా అన్ని సినిమాలు ఎలా బ్లెస్ చేశారో, ఈ సినిమా, ఈ టీమ్ని, ఈ ప్రొడక్షన్ని కూడా అలాగే బ్లెస్ చేసి
మంచిగా ముందుకు తీసుకెళ్తారు అని ఆశిస్తూ ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అలానే ఇప్పుడు మా అన్నపూర్ణమ్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళు లేరు నాకు తెలిసి. అది సారీ అండి. వేదిక మీద ఉన్న పిల్లలకి, సభ ముందున్న మీ అందరికీ, మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకే ముందు నమస్కారం పెట్టాలి, వీళ్ళకి పెట్టక్కర్లేదు. ఎందుకంటే సినిమా ప్రమోట్ చేయాల్సింది మీరే. ఎలా ఉన్నా బాగుంది అని మీరు చెప్పగలిగితే చెవుల్లో దూరి కళ్ళు చూస్తాయి వెళ్ళి. అందుకని చిన్నపిల్లాడు, నేను 82, 83లో వచ్చినప్పుడు ఇలాగే అందరూ చిన్న కుర్రాళ్ళే, నరేషు, సురేషు, తర్వాత కొంతమంది పిల్లలు, వాళ్ళందరూ హీరోలుగా వచ్చారు. తర్వాత కొంతమంది డిజాల్వ్ అయ్యారు, కొంతమంది ఇప్పుడు ఫాదర్లుగా అట్లా వేషాలు వేస్తున్నారు. ఈ పిల్లాడు చిన్నపిల్లాడు, వాళ్ళ అమ్మగారు అమెరికా నుంచి వచ్చింది. తర్వాత సినిమా తీస్తామని ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అనుకున్నా, ఏ ఆడపిల్ల ఈ పిల్ల ఏం తెస్తుందిలే అనుకున్నాను నేను. తర్వాత ఈ రాఖీ వచ్చేది అందండి ఇది అని ఏదో చెప్పాడు. ఏదైతే ఇవన్నీ విని 4 సంవత్సరాల నుంచి వింటున్నాం కదా, అందుకని అందులో కొట్టుకుపోయింది. బట్ కానీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కానీ వీళ్ళు వర్తబుల్ పర్సన్స్ అని నాకు తెలియలేదు. సారీ, ఏమనుకోవద్దండి. లొకేషన్లో ఇలాంటి మే, ఏప్రిల్ ఎండల్లో తీసుకెళ్ళి బాగా ఉతికి బండకేసి, ఎలా ఉతికేసి ఆరబెట్టలేదులేండి, మేమే ఆరిపోయాం. సరే, సినిమా అయితే చాలా బాగుందండి. ఎందుకు బాగుంది అంటున్నానంటే, ఒక తరం వాళ్ళు ఏమీ సంపాదించకుండా సంపాదించింది పోగొట్టినా ఇంకొక తరం వాళ్ళు సంపాదించాలని కోరుకోవాలి. అలా కోరుకున్నదే ఈ సినిమా. మా మనవడు కార్తీక్ తను కష్టపడి వాళ్ళ అమ్మా నాన్న కోరికని నెరవేర్చి మమ్మల్ని మళ్ళీ ధనవంతుల్ని చేస్తాడు ఈ సినిమాలో. అంటే సినిమా కాబట్టి ధనవంతుడా అంటారేమో, ఇప్పుడు అందరూ ధనవంతులే అండి. అమెరికా వెళ్ళి చదువుకుంటే ధనవంతులు, ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకుంటే ధనవంతులు. అలాగే నా మనవడు ఎక్కడికి వెళ్ళడు, ఉన్న ఊళ్ళోనే ఉండి కష్టపడి నిజాయితీగా మమ్మల్ని నిలబెడతాడు, మాకు పేరు తీసుకొస్తాడు. అది సినిమా కథ నాకు తెలిసి. అవతల ఏముందో ఆవిడ చెప్పలేదు డైరెక్టర్. కానీ వర్తబుల్ అండి, సూపర్ లేడీ అండి, సూపర్గా డైరెక్ట్ చేసింది. మీరు చూడండి, మీరు బ్లెస్ చేస్తారు తప్పకుండా. ఆవిడ మేడం విజయ నిర్మల గారి లాగా ఇంకా చాలా సినిమాలు చేసి అమెరికా వదిలి ఇండియాకి వచ్చి సినిమాలు చేస్తారు, బాగుంటారని కోరుకుంటూ మా ప్రొడ్యూసర్ గారికి కొంచెం ఇన్ని డబ్బులు ఇవ్వండి, ఎక్కువ అడగంగానే మేము, వాళ్ళు ఖర్చు పెట్టిన దాని మీద కొంచెం ఇవ్వండి, ఇంకో సినిమా తీస్తారు, మంచి కథలు తీస్తారు, సంసారిపక్షమైన కథ కాబట్టి అలాంటి సినిమాలే రాధికా జయంతి గారు తీస్తారని కోరుకుంటూ, మా యూనిట్లో వర్క్ చేసిన వర్కర్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కెమెరామెన్ చిన్న కుర్రాడు, ఆయన కూడా కష్టపడి బాగానే చేశాడు. వెళ్ళాక చెప్పాక చిన్న అభిప్రాయం నాది, వెళ్ళి పనిచేసిన తర్వాత కొంచెం మంచి అభిప్రాయం వచ్చింది. అలాగే మీరు సినిమా చూస్తే మీకు కూడా మంచి అభిప్రాయం వస్తుందని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. మమ్మల్ని సక్సెస్ చేయండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మానిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఏ చిత్రాలు తీసినా అవి హిట్ కావాలన్నా వాటికి బూస్టప్ ఇచ్చి గొప్పగా మీరు అభినందిస్తారు కాబట్టి మీ అందరికీ ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే వేదిక మీద ఉన్న సోదరులు మన ప్రసాద్ గారికి, అలాగే హీరో కార్తిక్ గారికి, మరియు హీరోయిన్ శిరీష గారికి, నా మిత్రుడు సోదరుడు, నా మిత్రుడు అబ్బాయి ఆకాష్ పూరి గారికి, అందరు ఆకాష్ జగన్నాథ్ అంటారు, ఆకాష్ పూరి జగన్నాథ్. కాబట్టి ముఖ్యంగా యాంకర్ స్రవంతి గారికి, అమ్మ అన్నపూర్ణ గారికి, మా సభ్యులు, మా మిత్రులు, మా కుటుంబ సభ్యులు వనితా చౌదరి గారికి, రవి వర్మ గారికి, అలాగే రాఖీ, నా మిత్రుడు రాఖీకి, ఇంకెవరున్నారా మా సభ్యులు,
ఇక్కడ చాలామంది మా సభ్యులు ఉన్నారు. మన రమాకాంత్ హీరో, సముద్రుడు హీరో రమాకాంత్ గారికి, ఇంకా 2-3 మా సభ్యులను కూడా చూశాను. వాళ్ళందరికీ పేర్లు చెప్పినందుకు తప్పు పట్టకూడదు. ఈ సినిమాకు టీం వర్క్ చేసిన వాళ్ళందరికీ, ముఖ్యంగా కొంతమంది మహిళలకు ముందుగా ఆదర్శప్రాయంగా నిలవబోతున్న దర్శకురాలు మన జయంతి గారికి, రాధికా జయంతి గారికి, ఆ భార్యకు సపోర్ట్ చేస్తూ కొడుకును నిలబెట్టడానికి ఆ తండ్రి పడే తపన కొంతమంది తండ్రులకు ఇన్స్పిరేషన్గా అవుతుంది. ఆరు గోపి గారికి, మిగతా ఎవరికైనా సోదరుల పేర్లు చెప్పకపోతే సారీ. ఏది వచ్చినా ఈ సినిమా ఒక మాట ఉంది, మన కుంభవర్షం కురుస్తుందని. కానీ ఈ సినిమాకి అన్ని థియేటర్లలో కనక వర్షం కురవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, ఈ డైరెక్టర్, లేడీ డైరెక్టర్ గారు ఒక్క సినిమా కాదు, ఇలా 100 సినిమాలు తీయాలి, 1000 మందికి మహిళలకు ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిద్ర లేచింది మహిళా లోకమని 50-60 ఏళ్ల కింద పాట పాడారు. ఆ పాటకు ఈరోజు పరిపక్వం చెంది ఈ మేడం గారి ఇన్స్పిరేషన్ తోటి ఎంతోమంది మన మహిళా మనులు మన జీవితంలో సగభాగము, సినిమా ఇండస్ట్రీలో సగభాగమే కాకుండా ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా మన 2 తెలుగు రాష్ట్రాల మహిళలు గొప్ప డైరెక్టర్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ హీరోయిన్లకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ హీరోలో నేను టీజర్ చూశాను, ఎక్కడో స్పార్క్ కనబడుతున్నది. ఆ రౌద్రమే కానీ, ఆ చూపులే కానీ, ఒక మంచి ఆర్టిస్ట్, మంచి హీరో అవుతాడని ఘంటాపదంగా చెప్తున్నాను నేను. అలాగే హీరోయిన్ గారిలో కూడా మంచి లక్షణాలు ఉన్నవి. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే పోయేది ఏమీ లేదు. వస్తే వస్తుంది, పోతే పోతుంది. కానీ మన ప్రయత్నం నిల్చుంటే చూడు, అదే మనం జీవితాంతం నిలబెడుతుంది. కాబట్టి మీ ప్రయత్నము తేడా రాకూడదు. మీ విజయము మీ వెనకాలనే ఉన్నది. మీ ప్రయత్నాన్ని బట్టి మీ విజయము. మధ్యన మనను చెడిపోయాలి, తుడిపేయాలని ఎన్నో శక్తులు పనిచేస్తుంటాయి. వాళ్ళందరినీ తీసి జేబులో పెట్టుకో, నువ్వు ముందుకు సాగిపో, నువ్వు పైకి వస్తావు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మానిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా హీరోయిన్ శ్రీష గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. A very good evening to everybody who attended our teaser launch. Firstly, I want to thank Akash Garu and Jagannath Garu. Akash Jagannath Garu and Damodar Prasad Garu. I'm really happy and thankful. I know that fumble came from the nervousness. I'm really happy. నేను స్టోరీ విన్నప్పటి నుంచి ఈ రోజు వరకు చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను. టుడే వీఆర్ హియర్. ఫస్ట్లీ థ్యాంక్ యూ మీడియా, మా ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఈరోజు ఇంతమంది వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఐ రియలీ థ్యాంక్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ స్టోరీ వచ్చేసరికి అందరూ చెప్పినట్టు ఒక విలేజ్ డ్రామా అండి. ఎమోషన్స్, ఆ విలేజ్ బ్యూటీ, రాజు రాణి ఇలా లైఫ్ ఫేట్ ఎలా డిసైడ్ చేసింది అన్న ఒక కొత్త యూనిక్ పాయింట్ మీద మా రాఖీ గారు స్టోరీ ఇవ్వడం జరిగింది. అండ్ నన్ను రాణిలా నమ్మి నాకు ఈ రాణి బాధ్యత ఇచ్చిన మా రాధిక మ్యామ్, షీఈ్ అ వండర్ ఉమెన్. ప్రీ ప్రొడక్షన్ నుంచి ఈరోజు వరకు షీఈస్ బీన్ ఆన్ అండ్ ఆఫ్ ఇండియాలో, ఆన్లైన్లో స్క్రిప్ట్ డిస్కషన్స్, ప్రతి మైన్యూట్ డీటెయిల్ చూసి మా అందరినీ గైడ్ చేసి చాలా సపోర్ట్ చేశారు. ఐ మీన్ ఐ వర్క్ ఫర్ అనదర్ ఫిల్మ్, చైనా పీస్, విత్ మల్టిపుల్ లీడ్స్. బట్ నేను ఒక ఫీమేల్ లీడ్లో నిలబడతాను, బాగా చేస్తాను అని నమ్మి నాకు గోపి గారు అండ్ రాధిక మ్యామ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఐ విల్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ సార్. అండ్ రేసన్ ప్రొడక్షన్ ఈజ్ లైక్ ఫ్యామిలీ. చాలా చక్కగా చూసుకున్నారు అందరినీ. మాకు ఒక వెకేషన్లా ఉండింది ఊర్లో షూటింగ్ అదంతా. అండ్ కార్తిక్ యాజ్ అ డెబ్యూ హీరో, హీ ఈజ్ లైక్ నెవర్ అ డెబ్యూటెంట్. అందరూ చెప్తున్నట్టు హీస్ గాట్ సింగింగ్, డాన్స్, చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఐ రియలీ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ అస్. ఈ ఫిలిం త్రూ హీ హ్యావ్ టు రీచ్ హైట్స్. అండ్ yeah, I mean my family supports me a lot industry lo radaniki as a Telugu heroine. I'm really thankful to my parents.
అదే సపోర్ట్ ఇక్కడ మల్టిపుల్గా విత్ ఆల్ దట్ టాలెంట్ నేను సినిమా జర్నీ అంతా చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ లవ్ దిస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు అన్నపూర్ణమ్మ గారు, అనితా చౌదరి గారు, రవి వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్. అండ్ ఇట్స్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండి ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మా టీమ్ అంతా యంగ్, talented, passionate towards cinema. We all love cinema like everybody else. మీరందరూ మా సినిమాని ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ రియలీ సారీ ఇఫ్ ఐ ఫంబుల్ or do anything. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీషా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, వెరీ టాలెంటెడ్, వెరీ హార్డ్ వర్కింగ్ మా రాధికా జయంతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ శ్రవంతి. అందరికీ నమస్కారం. టు మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఆల్ దిస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మీడియా వాళ్ళందరినీ ఎందుకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటున్నానంటే, ఇక్కడి నుంచి మనం అందరం కూడా కలిసి ట్రావెల్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పటి నుంచి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని చెప్పి అంటున్నాను. సో ముందుగా బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీథింగ్, ఈ రోజు కోసం మా ఫాదర్ యాక్చువల్లీ ఎదురు చూశారు. బట్ మై ఫాదర్ ఈజ్ నో మోర్, ఈ ఎక్స్పైర్డ్ రీసెంట్లీ. బట్ ఐ నో ఎక్కడున్నా కూడా ఆయన బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయి. కమింగ్ బ్యాక్ టు దిస్ మూవీ జర్నీ, వన్స్ అగైన్ ఐఎమ్ రాధికా జయంతి. ఎందుకంటే చెప్తున్నాను, ఐ హ్యావ్ బీన్ ఇన్ దిస్ జర్నీ. అంటే ఒక డైరెక్టర్గా చెయ్యాలి, ఏదో ఒకటి కథలు చెప్పాలి అంటే స్టోరీస్ చెప్పడం అనేది మామూలుగానే చెప్తూ ఉంటాను ఇంట్లో కూడా ఏదో ఒకటి. బట్ ఐ నెవర్ థాట్ అనమాట ఇలాంటి అవకాశం నా బిడ్డ ద్వారా నాకు వస్తుందని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అంటే ఒక మామ్గా ఒక సన్ లాంచ్ చేయడం అనేది, యా ఇందాక రవి గారు చెప్పినట్టు ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ ఛాలెంజింగ్ థింగ్. బట్ యా, నేను కార్తీక్ ఒక మామ్ అండ్ సన్గా కన్నా ఫ్రెండ్స్ లాగా ఎక్కువ మేము యూస్ టు డిస్కస్ ఎ లాట్. అంటే ఎందుకంటే మా అబ్బాయి ప్యాషన్ చిన్నప్పటి నుంచి మా అబ్బాయిని చూస్తున్నా. అంటే యాజ్ ఎ మామ్ ఐ హ్యావ్ టు టెల్ దిస్. అంటే చెప్పకూడదు ఓకే అబ్బాయి గురించి అని కాదు, కానీ యాజ్ ఎ మామ్ ఐ హ్యావ్ టు టెల్ దిస్. చిన్నప్పటి నుంచి కూడా ఐ హ్యావ్ సీన్ హిస్ టాలెంట్. అంటే అఫ్కోర్స్ నేను చిన్నప్పుడు అన్నీ నేర్చుకున్నాను. కానీ వెన్ హీ ఫస్ట్ కేమ్ టు యుఎస్, నేను ఒక పాట పాడుతున్నప్పుడు కానీ ఇది కానీ వాడు ఇంకా సంగీతం కూడా ఇంకా నేర్చుకోకుండానే కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ చేసేవాడు అనమాట. సో దెన్ ఐ థాట్ ఓకే హీ ఈజ్ టాలెంటెడ్, హీ హ్యాస్ దట్ ఇన్బిల్ట్ థింగ్. సో అక్కడ సంగీతం నేర్పించి యుఎస్లో ఎక్కడ మన కల్చర్కి కూడా ఎక్కడ దూరం కాకుండా అక్కడ డిఫరెంట్ స్టేజెస్ మీద పర్ఫార్మెన్సెస్ ఇచ్చి హీ గాట్ ఎ గుడ్ నేమ్ యాజ్ ఎ పర్ఫార్మర్. అండ్ ఐ నెవర్ న్యూ ఓన్లీ ఏంటంటే మిస్ అయింది యాక్టింగ్ అనేది ఇంత ప్యాషన్ ఉంది అనే పాయింట్ మిస్ అయ్యాను చిన్నప్పటి నుంచి. బట్ యా, వెన్ యుఎస్లో ఉన్నప్పుడు ఐ హ్యావ్ డన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ కాల్డ్ మాయా. అక్కడ దానికి హీ హ్యాస్ రిటర్న్ ఎ స్టోరీ అండ్ హీ హ్యాస్ డన్ యాజ్ ఎ ఏడీ. అండ్ అది నా డెబ్యూ ఇండిపెండెంట్ ఫిల్మ్. దానికి మంచి పేరు వచ్చింది యుఎస్ అంతా కూడా. వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ అప్లాడ్స్ అండ్ అవార్డ్స్ యాజ్ వెల్. ఇంకా అక్కడి నుంచి ఏంటి అది అయిన తర్వాత వాట్ డు వీ డూ, ఓకే నెక్స్ట్ ఫీచర్ ఫిల్మ్కి వెళ్ళినప్పుడు వీ హర్డ్ లాట్ ఆఫ్ స్టోరీస్, చాలా స్టోరీస్ విన్నాము. బట్ యునో దెర్ షుడ్ బి ఎ ఫీజిబిలిటీ టు డూ ఎవ్రీథింగ్. యుఎస్లో కూడా ఒక సబ్జెక్ట్ అనుకున్నాము, అక్కడ ఏంటంటే కాకపోతే స్కేల్ డిఫరెంట్. అండ్ ఇక్కడుండే ప్యాషన్, ఇక్కడుండే ఇది ఫుల్ టైమ్ ఆబ్వియస్లీ యుఎస్లో చాలా 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 టఫ్. ఎందుకంటే అక్కడుండే లైఫ్ స్టైల్కి కానీ అక్కడుండే టైమింగ్ కానీ చాలా టఫ్. దెన్ వీ హ్యాడ్ టు పాజ్ దట్. అండ్ అలా స్టోరీస్ వింటుంటే రాఖీ గారు మాకు ఈ కథ చెప్పినప్పుడు ఇంకా ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ నాకు కార్తిక్కి ఓకే యా ఐ థింక్ వీ హ్యావ్ టు డూ దిస్. కార్తిక్ని లాంచ్ చేయాలన్నా అండ్ యాజ్ ఏ వాడి కళ నెరవేరాలన్నా, నేను డైరెక్టర్గా మంచి మంచి కథలు చెప్పాలన్నా, ఇంకా అంటే ఆఫ్కోర్స్ ప్యాషన్ ఈజ్ దేర్, ఇంకా మంచి మంచి కథలు చెప్పాలనే ప్యాషన్తో ఈ కథను ఎంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ రాఖీ ఫర్ గివింగ్ దిస్ స్టోరీ. అండ్ నాట్ ఓన్లీ స్టోరీ, ఆఫ్కోర్స్ మాకు అన్నిట్లో కూడా సపోర్ట్ చేశారు రాఖీ గారు. థ్యాంక్ యూ రాఖీ ఫర్ దట్, ఫర్ ఎవ్రీ స్టెప్ యూ హ్యావ్ గివెన్.
అంటే అంటూ ఉండారు, మేడం ఈ సినిమా అయిపోయిన తర్వాత రాధిక కన్నా రాయవలసి రాధికగా మీరు గుర్తింపబడాలని. ఐ హోప్ అలాగే అవుతుందని అనుకుంటున్నాను. రాకి అయితే ఈ కథ ఓకే చేద్దాము అనుకున్నప్పుడు నెక్స్ట్ గోపి గారికి మా హస్బెండ్ కి స్టోరీ చెప్పడం జరిగింది. తనకు కూడా చాలా బాగా నచ్చింది. ఓకే లెట్స్ డూ ఇట్ అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. బికాజ్ ఒక మూవీకి టాలెంట్ ఎంత ఉన్నా కూడా ఎవ్రీవన్ నో ఒక ప్రొడ్యూసర్ అనేది కావాలి. ప్రొడ్యూసర్ కెన్ బీ హస్బెండ్ అయినా బయట వాళ్ళైనా ప్రొడ్యూసర్. కాబట్టి సో ప్రొడ్యూసర్గానే మా జర్నీ ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఒక అంటే ఈ స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా రాఖీ గారితో డిస్కషన్స్ అప్పుడు కూడా ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక హీరో, ఇలాగే మా జర్నీ అనేది ఇట్ వాజ్ సో ప్రొఫెషనల్. అండ్ హీ స్టూడ్ బిసైడ్ మీ అండ్ సపోర్టెడ్ అస్ ఎ లాట్ టు ఫుల్ఫిల్ మై సన్స్ డ్రీమ్ యాజ్ వెల్ యాజ్ మై డ్రీమ్. సో స్టోరీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అనే ప్రాసెస్లో ఇంకా వీ హ్యావ్ టేకెన్ అంటే ఒక్కొక్కరిని అంటే డిఫరెంట్ మన క్రూని అందరినీ పరిచయం చేశారు రాఖీ. అఫ్ కోర్స్ నేను ఇందులో వెళ్ళానంటే ఇది చాలా బిగ్ జర్నీ. ఎందువల్లంటే గ్రాడ్యువల్గా వస్తూ ఉండాలి, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి సింగిల్ స్కెడ్యూల్లో కంప్లీట్ చేసాం. బై ది వే ఈ మూవీ అంతా కూడా ఎంత పక్కా ప్రీ ప్రొడక్షన్ చేసి, అక్కడి నుంచి కూడా ప్రీ ప్రొడక్షన్ చేసి ఆన్లైన్ జూమ్ మీటింగ్స్ అవన్నీ సెటప్ చేసుకుని ప్రతి ఒక్క టెక్నీషియన్తో మా డిఓపి గారు కిట్టు, నేను కిట్టు గురించి చెప్పడం కన్నా మీరు విజువల్స్ చూస్తారు సినిమాలో. కిట్టు హ్యాస్ గివెన్ ఐ మీన్ హీఈస్ అమేజింగ్ గై యాజ్ ఎ పర్సన్ యాజ్ వెల్ యాజ్ ఎ టెక్నీషియన్. బికాస్ ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్గా అక్కడి నుంచి నేను ఆన్లైన్లో చెప్తున్నప్పుడు ఇట్ వాస్ డిఫరెంట్, కానీ ఆన్ సెట్ వచ్చినప్పుడు హీ వాజ్ సో సపోర్టివ్. అంటే నేను అనుకున్న స్కెడ్యూల్ నాకు కంప్లీట్ అవ్వాలి అంటే హీ హ్యాస్ టు బీ దేర్ ఆన్ పార్. సో దానికి I'm so thankful to Kittu. Thank you so much, Kittu. And to my direction department, thank you Srinivas, Dinesh, Allu Srinu and everyone. Thank you so much. Srinivas co-director ga unnaru, Dinesh assistant director. అంటే మాది చిన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా కూడా we pulled it off. That is the beauty of this film. And మా డాన్స్ మాస్టర్ రాజు గారు అండ్ బై ది వే మాకు అసలే దీని బ్యాక్ బోన్ ఆఫ్ ది అంటే మూవీకి ఏదైనా విజువల్స్ ఎలా ఉన్నా కూడా మ్యూజిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ ఫ్రమ్ కెనడా, హిస్ అర్జున్ బాలా. హీ హాస్ గివెన్ అంటే చాలా మంచి పాటలు ఇచ్చాడు. వీ హ్యావ్ 5 సాంగ్స్, ఇందులో ఫైట్స్ ఉన్నాయి. ఒక మంచి కథని ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్తో, అంటే కమర్షియల్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఏదో పెట్టాలి కదా అని కాదు, ఆ కథకి కావాల్సిన విధంగా మనకు కావాల్సిన పాటలు కానీ ఫైట్స్ కానీ అందులో మనకు కావాల్సిన విధంగా ఎమోషన్స్ ద్వారా ఈ మూవీని తీసుకుని వెళ్ళాము. అండ్ అర్జున్, ఐ నో you're not here, but thank you so much Arjun for giving those wonderful songs and wonderful score. And దానికి వర్క్ చేసిన సచిత్ అండ్ చింటూ, thank you so much. And my costume designers Rupa, Kiran, thank you so much. And నెక్స్ట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అంటే నేను ఈరోజు ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో నేను ఈరోజు వర్క్ చేశాను అంటే ఐఎమ్ లైక్ ఇట్స్ ఎ డ్రీమ్ అనమాట. అన్నపూర్ణమ్మ గారు, అనితా చౌదరి గారు, రవివర్మ గారు, త్రినాథ్ గారు, జయప్రకాష్ గారు, యా ఓకే, వీళ్ళందరితో వర్క్ చేయడం అనేది ఐ ఫీల్ ప్రివిలేజ్డ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా పేరు పేరున. మీరు నాకు సపోర్ట్ చేసి అక్కడ మూవీ దాంట్లో ఏమైనా కష్టపెట్టుంటే కూడా చాలా చాలా సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఐ నో ఐ మీన్ ఐ హ్యావ్ లాట్ మెనీ థింగ్స్ టు సే, బట్ ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు సే ఎంటైర్లీ, బికాస్ ఇంకా ఈవెన్చువల్ దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ ఈవెంట్ దట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు మీడియా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ఫ్యామిలీ, I know my mom and my brother is not here. My brother, మా తమ్ముడు, Vivek Vardhan, he's not here. He is in Dubai. He is very much interested in movies. సో మా బ్రదర్ని ఇక్కడ ఈరోజు మిస్ అవుతున్నాను. మా బ్రదర్ కూడా ఒక క్యారెక్టర్ చేశాడు, ఎస్ఐ క్యారెక్టర్. సో అండ్ మై మామ్, ఐఎమ్ మిస్సింగ్ మై మామ్, బట్ మై ఫ్యామిలీ, ఐ మీన్ దే సపోర్టెడ్ మీ అ లాట్. కమింగ్ బ్యాక్ టు యా Karthik, today I know this is our first event.
ఐ హోప్ నీ డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేయగలుగుతాను అని అనుకుంటున్నాను. దాన్ని మీడియా మిత్రులందరూ కూడా, మా ఫ్యామిలీ అందరూ కూడా, మీరు మా రాయవలస సినిమాని జనాల్లోకి తీసుకుని వెళ్ళి ఇంకా ఫర్దర్ ఈవెంట్స్కి కూడా మాకు ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఇప్పుడు మీరు చూసింది టీజర్ కాబట్టి ఇంకా చాలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, ఇంకా అందులో చాలా చెప్తాము. అండ్ టీజర్ లాగే చెప్పండి, ఎక్కువ కాదు మూవీలా అని చెప్పి చెప్తుంది మైక్ కూడా. యా, దెర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ టు షేర్ విత్ యూ ఆల్. అండ్ మా హీరోయిన్ శ్రీష, ఒక తెలుగు అమ్మాయి, టాలెంటెడ్, చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఒక ఇంట్లో అమ్మాయిలా కలిసిపోయింది. నాకు అమ్మాయిలు లేరు. సో శ్రీష, ఓ మై గాడ్. యా, ఒక మేము హీరోయిన్ అంటే ఇలా ఉంటారు, ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఒక ఫ్యామిలీ, అందరూ ఫ్యామిలీ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఎలా కావాలి అని మేము చాలా చాలా అనుకుంటున్నప్పుడు శ్రీష ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్. ఒక సెట్ మీద కానీ ఇది కానీ వెరీ వెరీ సపోర్టివ్. అండ్ ఈ మూవీతో మాకు పెద్ద యాక్టర్స్తో పాటు వర్క్ చేయడం ఎంత ప్రివిలేజ్డ్. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఒక డెబ్యూటెంట్స్గా గాంధీ, of course Mridula has worked in 1 or 2 films, but of course beside Ravi Verma garu, but I'm so happy వాళ్ళు కూడా చిన్న పిల్లలు చక్కగా జెల్ అయిపోయి. అండ్ లండన్, I know you have a character in the movie, people choose, they will enjoy it. And fight master, డాన్స్ మాస్టర్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మా డెబ్యూటెంట్స్కి సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి ఆకాష్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బికాస్ మామూలుగా అయితే ఆలోచిస్తారు, ఒక డెబ్యూటెంట్స్కి ఎందుకు చేయాలి అనే పాయింట్లో ఆలోచిస్తారు. కానీ మా విజువల్స్ చూసి మమ్మల్ని నమ్మి, కార్తీక్ నమ్మి, రాఖీ చెప్పగానే కూడా ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేసి దామోదర్ గారు మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆకాష్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యు నో మామ్ అండ్ సన్ ఎమోషన్ అనేది ఎలా ఉంటుంది, అండ్ ఒక లాంచ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది ఇన్నర్ ఫీలింగ్ అనేది. డెఫినెట్లీ ఎప్పుడైతే నాకు ఆకాష్ అని చెప్పగానే ఐ ఫెల్ట్ వెరీ వెరీ కనెక్టెడ్ అనమాట. బికాస్ యు ఆర్ ద రైట్ పర్సన్. అంటే ఇప్పుడు ఒక మూవీ జర్నీలో ఉన్నారు మీరు కూడా, ఒక మూవీ జర్నీ మేము స్టార్ట్ చేసాము. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ దామోదర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. యా, అండ్ ఫస్ట్ లుక్ బోయపాటి శ్రీని గారు లాంచ్ చేశారు. థ్యాంక్ యూ బోయపాటి శ్రీని గారు ఫర్ లాంచింగ్ ఫస్ట్ లుక్. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే అఫ్కోర్స్ మా ప్రశాంత్, మనకి డిజిటల్, ఇంకా అందరూ కూడా. మాకేంటంటే నాకు టీం అందరికీ చెప్పాలి అని చాలా ఉంటుంది. బట్ యా, మళ్ళీ మైక్ కలుగుతుంది. శ్రేయా శ్రీనివాస్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. శ్రేయా శ్రీనివాస్ ఇప్పుడే కాదు, గత లాస్ట్ మాయా చేసినప్పటి నుంచి కూడా శ్రీనివాస్ గారు పరిచయం ఉన్నారు. ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు ఆయన ద్వారా ఇక్కడ ఈవెంట్ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ తేజు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రవంతి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫర్ హ్యావింగ్ యూ హియర్, మా ఈవెంట్కి మీరు చేస్తున్నారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మొన్ననే రాకాస అని ఒక లేడీ డైరెక్టర్ మానస గారు హిట్ కొట్టారు. ఇప్పుడు మీరు రాయవలస 6 లక్, మీరు రాధిక గారు 6 లక్ కలిసి వచ్చి సినిమా హిట్ అవ్వాలని చాలా 6లు ఉన్నాయి, చెప్తాను. ఈవెన్చువల్గా అన్నీ ఒకటి ఓపెన్ చేస్తాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. మా టీజర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మా మూవీని జనాల్లోకి, అన్నపూర్ణమ్మ గారు చెప్పినట్టుగా జనాల్లోకి తీసుకుని వెళ్ళి దయచేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాధిక గారు. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ థియేటర్స్. అండ్ ఇప్పుడు రాజుగా మన అందరినీ అలరించడానికి సిద్ధం అయిపోయినటువంటి మా డెబ్యూ హీరో కార్తిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి.
ఫస్ట్గా ఇక్కడికి వచ్చిన ఆనరబుల్ మీడియాకి అండ్ గెస్ట్గా వచ్చిన దామోదర్ ప్రసాద్ గారికి అండ్ ఆకాష్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ టీజర్ లాంచ్కి. అంటే నేను ఇలా చూసి యూట్యూబ్లో ప్రెస్ మీట్స్ చూసి వేరే వాళ్ళందరివి చూసి మిమ్మల్ని అందరినీ రెగ్యులర్గా చూస్తూ మీరు నా అంటే ఒక ఫ్యామిలీ లాగే నాకు కనిపిస్తున్నారనమాట. సో ఆ దీంట్లో థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్. మీరు లేకపోతే మీరే జనాలకి మా సినిమాని తీసుకెళ్ళేవారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇన్నేళ్ళుగా నేను యాక్చువల్లీ ఈ సినిమా టీజర్ మీరు అందరూ చూశారు, నచ్చుతుందని కోరుకుంటున్నాను, నచ్చాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే దట్స్ ద ఎఫర్ట్ వీ కెప్ట్. ఆ ఎఫర్ట్ మీకు మీ దాకా అందాలని, మీ దాకా చేరాలని, మీకు నచ్చుతుందని కోరుకోవడం తప్పితే మేము చేయగలిగేది ఇంకేం లేదు. సో ఆ దీంట్లో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా టీజర్? నచ్చిందా బాయ్స్? సో థ్యాంక్ యూ సో మచ్. అది తర్వాత తెలుస్తుంది ఇంకా. అండ్ యాక్చువల్లీ నేను చాలా మాట్లాడాలి, చాలా చేయాలని చెప్పి చాలా పాయింటర్స్ రాసుకున్నాను కానీ అసలు మొత్తం బ్లాంక్ అయిపోయిందనమాట. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ సినిమా జరగడానికి మెయిన్ రీజన్ అయిన మా మామ్ అండ్ మై డాడ్ అండ్ రాఖీ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను 8 ఏళ్ళు అనుకుంటా నాకు ఊహ తెలిసినప్పుడు నేను ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళాను. అంటే నేను చాలా చిన్నప్పటి నుంచి తీసుకెళ్తున్నారు, బట్ నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది సినిమా, ఇది మనం వెళ్తున్నాం అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్తో. అంటే సినిమా అంటే మనకు ఒక ఎక్సైట్మెంట్. అంటే థియేటర్కి వెళ్తున్నాం అంటే ఇంటి నుంచి మనం అరే టైం అయిపోతుంది 6 o'clock ఫస్ట్ షో ఇది అని చెప్పి, అమ్మ రెడీ అవ్వాలమ్మా 5:30, అమ్మ అయిపోయిందమ్మా అక్కడికి వెళ్ళాలి ఇది అని చెప్పి ఎంతో ఎక్సైట్మెంట్తో మన ఇక్కడి నుంచి ఇంటి నుంచి బయలుదేరి బండెక్కి థియేటర్ లోపలికి వెళ్ళగానే ఒక చల్ల గాలి వేస్తుంది, లోపలికి వెళ్ళగానే ఒక ఫీల్ వస్తుంది. దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు డిఫరెంట్ వరల్డ్ అనమాట. దట్స్ నాకు సినిమా అంటే ఏదో జస్ట్ ప్యాషను. ఇది నా లైఫ్లో నేను ప్రేమించిన సినిమాని, నేను ఇష్టపడింది సినిమాని, నేను ఎంతగానో చెయ్యాలనుకుంది సినిమాని. దానికి ఫస్ట్ మా అమ్మ, ఎందుకంటే సింగర్ అని ప్రజెంట్ చేశారు కాబట్టి ఒక పాట పాడుతుంది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, కనులో మనకే తెలిసింది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అంటే నా డ్రీమ్ని నీ డ్రీమ్గా మార్చుకొని ఇక్కడ వరకు వచ్చి, ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ లేనిదే మనం ఏం చేయలేమండి. ఈ జన్మనిచ్చింది నన్ను కనిపించి ఈ ప్రపంచాన్ని కనిపించేలా చేసిన మా అమ్మకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మనం ఏదో పోడుకుంటే నాకేదో మొహమాటంగా ఉందన్నమాట. అంటే మా అమ్మ నాన్న ఇది చేశారని చెప్పడానికి. బట్ థ్యాంక్ యూ. ఇంకా ఫర్దర్ ఈవెంట్స్లో ఉన్నాయి కాబట్టి. అండ్ మా నాన్నగారికి ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్ళు ఎదిరించిన, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. థ్యాంక్ యూ నాన్న. అంటే నేను యాక్చువల్లీ మా అమ్మ నాకు ఇంత చేసింది, అమ్మ సారీ బట్ నేను చెప్తున్నాను, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న సారీ గైస్ సారీ. చిన్నప్పటి నుంచి మా నాన్న అంటే నాకు హీరోగానే చూసాను. సారీ అండి, అంటే ఫస్ట్ ప్రెస్ మీట్లో ఇలా జరుగుతున్నందుకు
యా ఓకే ఓకే రెడీ సో మా నాన్న అంటే నాకు హీరో. చిన్నప్పటి నుంచి మా నాన్నని హీరోలాగే చూశాను. మా నాన్న ఎక్కడ తగ్గకూడదు. మా నాన్న ఎవరైనా అన్నా నాకు కోపం వచ్చేది. మా నాన్నని ఎవరైనా ఒక చిన్న మాట అన్నా నాకు కోపం వచ్చేది. అంటే మా నాన్నని నేను ఎన్నో అనుకుంటాను, అరే నాన్న, ఎందుకంటే మన మనసులో అనుకుంటాం, అరే నాన్న చేయలేదు, నాన్న ఇది చేయలేదు, ఇది చేయలేదు. కానీ కనిపించకుండా చేసేది అమ్మ కనిపించేలా చేస్తుంది, నాన్న కనిపించకుండా చేస్తాడు. సో అలాంటి మా నాన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద ఫాదర్స్ అండ్ మదర్స్ అవుట్ దర్. ఎల్లుండి మదర్స్ డే, సో హ్యాపీ మదర్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. అడ్వాన్స్ హ్యాపీ మదర్స్ డే ఆల్ మదర్స్కి. ఎందుకంటే పిల్లల్ని సపోర్ట్ చేస్తూ ఎప్పుడు ఇక్కడి వరకు తీసుకొచ్చిన మదర్స్ అండ్ ఫాదర్స్కి థ్యాంక్ యూ. అండ్ ఈ రాయవలస అనే సినిమా గురించి మీరు అందరూ కొన్ని రోజుల్లో ఇంకా వింటారు, ఇంకా చూస్తారు. దిస్ స్టోరీ ఇది రియల్ లైఫ్ నుంచి బేస్ చేసుకొని వచ్చిన ఒక స్టోరీ. సో దానికి మీరందరూ కనెక్ట్ అవుతారని, మీరందరూ చూసి ఆదరిస్తారని. జనాలు థియేటర్స్కి రావట్లేదు అని చాలామంది చెప్తున్నారు. ఆ థియేటర్స్కి వచ్చేలా చేస్తామని కోరుకుంటున్నాము. ఎందుకంటే అది మేము మా ప్రమోషన్స్ కానీ, మా కంటెంట్ కానీ, మా సాంగ్స్ కానీ, మా ట్రైలర్స్ కానీ మీకు నచ్చితే, వీళ్ళల్లో ఒక జెన్యున్ ఎఫర్ట్ కనిపిస్తోంది అని మీరు భావిస్తే ప్లీజ్ థియేటర్కి వెళ్ళి సపోర్ట్ చేయండి. మేము చాలా ఆనందిస్తాం. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఒక మూమెంట్. బట్ ఫస్ట్ డే చూడండి, తెలుసుకోండి. సెకండ్ డే చూడండి, తెలుసుకోండి. 3వ రోజుల నుంచి ఖచ్చితంగా వెళ్తారని మేము నమ్ముతున్నాం. సో రాయవలస రాఖీ గారు అదే అందుకనే వస్తున్నాను. నాకు రాఖీ గారు ఇలా నోవోటెల్లో ఒక రోజు కలిసి ఈ రాయవలస అని ఒక కథ చెప్పారు. ఆ కథ చెప్పిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమాని ఎందుకు చూడాలి అని 3 రీజన్స్ మీకు చెప్తానండి. ఎందుకంటే అందరూ చెప్తారు, అందరూ సినిమాలు చేస్తున్నాం, అందరూ ఈ జర్నీలో ఉన్నాం, అందరూ రావాలని కోరుకుంటాం. 3 రీజన్స్ టు వాచ్ రాయవలస ఇస్ ఫస్ట్ థింగ్ కథ నిజ జీవితాల నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక రాజు రాణి అనే కథని మాకు రాఖీ గారికి థ్యాంక్ యూ. అండ్ ఆ రాజు రాణి కథని మీరు అందరూ చూసి ఆదరిస్తారని, వాళ్ళ ఎమోషన్ని ఆదరిస్తారని అండ్ కనెక్ట్ అవుతారని కోరుకుంటున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్, ఈ 2 హార్ట్ ఆఫ్ ద సినిమా. ఇది మీకు నచ్చుతుంది అని నేను నిజంగా హార్ట్గా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, నచ్చుతుందని గట్టిగా బిలీవ్ చేస్తున్నాను. సెకండ్, సాంగ్స్. మనందరికీ పాటలు అంటే చాలా ఇష్టం. మనం థియేటర్లో రిలీజులకి పాటలన్నీ ఏం బాయ్స్, రిలీజ్ బాయ్స్ మొత్తం డ్యాన్స్ చేస్తున్నారు కదా మీరు అందరూ. సో ఆ డ్యాన్స్ చేసే పాటలు, మనం కనెక్ట్ అయ్యే పాటలు ఈ సినిమాలో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఒక కాన్సర్ట్ ఫీల్ ఖచ్చితంగా వస్తుంది, మీరు పాడుకుంటారు అని మేము భావిస్తున్నాం, మేము నమ్ముతున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ మ్యూజిక్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ సాంగ్స్ అండి, ఆర్ఆర్లో కూడా మీరు కనెక్ట్ అయ్యి మీరు మంచిగా వైబ్ అయ్యే ఒక మ్యూజిక్ ఖచ్చితంగా ఇట్ విల్ బీ అ మ్యూజికల్ కాన్సర్ట్ ఇన్ ద థియేటర్స్ ఫర్ షూర్. సో అది మేము నమ్ముతున్నాం. దానికోసం మా మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ బాలాకి, కెనడా, మై బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సచిత్ అండ్ చింటూ, థ్యాంక్ యూ వీళ్ళకి. అండ్ ఆల్రెడీ టైం అయిపోతుంది కాబట్టి కొంచెం తొందరగా ముగిస్తాను. అండ్ నన్ను ఈ సినిమాలో మెయిన్ థింగ్ ఏంటంటే రెండు పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. హోప్ అండ్ సంకల్పం. హోప్ ఉంటే, హోప్ మనిషిని బతికిస్తుంది, సినిమాని బతికిస్తుంది, సినిమాలో పనిచేసే వాళ్ళని బతికిస్తుంది, అందరినీ బతికిస్తుంది. ఆ హోప్ అనేది మాకు మీరు ఇస్తారని, ఈ సినిమాని చూస్తారని, ఎందుకంటే మాకు హోప్ ఉంది, ఈ సినిమాని మీరు చూస్తారని, మీరు మాకు హోప్ ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ సంకల్పం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డెబ్యూటెంట్స్ అండి, డెబ్యూటెంట్స్ ఇంక్లూడింగ్ మై మామ్ అండ్ మై డాడ్, నేను, అందరూ డెబ్యూటెంట్స్గా మేము సంకల్పించుకున్నాం ఈ సినిమా ఎలాగైనా మేము ముందరికి తీసుకురావాలని. మేము ఇక్కడ వరకు వచ్చానంటేనే సక్సెస్ అండి. మేము ఇక్కడ వరకు వచ్చామంటేనే అది, ఎందుకంటే ఒక చిన్న సినిమాకి ఇక్కడ వరకు రావడమే చాలా చాలా అరుదైపోయింది. ఇక్కడికి వచ్చి తీసుకొచ్చిన మా అమ్మ నాన్నకి అండ్ ఆబ్వియస్లీ
టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ మళ్ళీ థ్యాంక్ యూ అన్న. మీరు సజెషన్ ఇచ్చి యాక్చువల్లీ ఆ టీజర్లో కొడితే అచ్చడిపోద్ది అనే సజెషన్ అన్న ఇచ్చాడు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్. ఎందుకంటే ఈ చిన్న టీంకి మీలాంటి పెద్దవాళ్ళ సపోర్ట్ చాలా నీడెడ్ అండ్ అవసరం. అండ్ మా రిక్వెస్ట్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీడియా వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా పిఆర్ఓ వంశీశేఖర్ గారికి, తేజ అక్క థ్యాంక్ యూ. అక్క అని పిలుస్తుంటే అలా చూసింది. అండ్ సారీ అయ్యా శ్రీష, నా గురించి ఎంత మంచిగా చెప్పింది, మర్చిపోయా. ఎందుకంటే రాజు లేకపోతే రాణి లేడు, రాణి లేకపోతే రాజు లేదు. సో మా రాణికి, శ్రీష, యువర్ ప్యాషన్ టువర్డ్స్ ఫిలిమ్స్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. నువ్వు యాక్ట్ చేసిన విధానం మేము చెప్పడం కాదు, జనాలు చెప్తారు, జనాలు చూస్తారు. సెకండ్ హాఫ్లో నీ పర్ఫార్మెన్స్ జనాలు మాట్లాడతారని నేను మనస్ఫూర్తిగా బిలీవ్ చేస్తున్నాను. ఇట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే మనలో మనం పోడుకుంటే మనకేం రాదు. సో యు ఆర్ లైక్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ఆల్ నాకు ఈ క్రూ మెంబర్స్, ఈ యాక్టర్స్ అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. దే బికేమ్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ రెగ్యులర్. అది. అండ్ రాజ్ మాస్టర్, అదే చెప్పాను, కాన్సర్ట్ వైబ్లో ఉంటుంది మొత్తం థియేటర్ అంతా. ఖచ్చితంగా ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, డ్యాన్స్ చేస్తారు. ఆ హుక్ స్టెప్స్ మాత్రం మాస్టర్ ఫర్దర్గా వస్తాయి కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి హోస్ట్ కింద వచ్చిన శ్రవంతి గారు బిగ్ ఫ్యాన్ మీకు. నేను ఎప్పటి నుంచో చూస్తూ అంటే మీ ఈవెంట్స్ ఎప్పటి నుంచో అంటే ఏదో చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో అంటే ఏదో చిన్నప్పటి నుంచి కాదండి బాబు. అంటే రీసెంట్ టైమ్స్లో నాకు మీరు ఫేవరెట్గా మారారు. థ్యాంక్ యూ. మీరు యాజ్ అ ఫ్యాన్గా మీరు మా ఈవెంట్ హోస్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ రూపా కిరణ్, మా కాస్ట్యూమ్ డిజైనర్స్, ఈ సినిమాలో మాకు ఇంత మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చి, ఇంత కరెక్ట్ ఫిట్స్, కరెక్ట్ కలర్స్, బాగా కనిపించేలాగా డిజైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కిట్టు బ్రో, అమ్మో చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంది, నేనేదో ఆపేద్దాం అనుకున్నా. మళ్ళీ మనం ప్రీ రిలీజ్ చక్కగా మాట్లాడుకుందాం. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అగైన్. సో ఒకటి చెప్పలేనిది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్లోనూ మా అబ్బాయి ఉన్నాడు. యాజ్ అ హీరోగా ఒకటే కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాడు. ఇక్కడ కూడా హైదరాబాద్లో ఉండి దగ్గర నుండి చూసుకున్నాడు. అఫ్ కోర్స్ పాపం నేను అక్కడి నుంచి అలా చెప్తూనే ఉంటాను, దానికి మళ్ళీ ఆ ఫ్రస్ట్రేషన్స్ అవన్నీ చాలా ఉంటాయి. కానీ పాపం దగ్గరుండి మై మామ్ అండ్ మీ ఆర్ టామ్ అండ్ చెర్రీ. ఇది 3 years ఫ్యామిలీ మొత్తం ముగ్గురు 3 చోట్ల ఉన్నామండి. తినేమో యుఎస్లో ఉంది, నేనేమో వైజాగ్, వీడేమో హైదరాబాద్. ముగ్గురు 3 చోట్ల ఉన్నాం. సాక్రిఫైస్ చేశాం అనమాట 3 years. సార్, ఈ సినిమాతో నాకు మళ్ళీ ఇంటి ఫుడ్ తినే భాగ్యం కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇంటికి వెళ్ళి మా అమ్మ ఫుడ్ తినాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడికి చెప్తున్నాను, అదే నా స్పీచ్ని లేదు, అన్నపూర్ణమ్మ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మీతో యాక్ట్ చేయడం నా అదృష్టం. నేను ఎప్పుడు ఏం చేసుకున్నానో తెలీదు. ఏంటది పూర్వజన్మ సుకృతం. సారీ అండి, నాకు ఇప్పుడే తెలుగు ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడడం నేర్చుకుంటున్నాను. అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన సపోర్ట్కి, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనితా చౌదరి గారికి, మ్యామ్ థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ ఇక్కడ అది పిలవకూడదని మ్యామ్ అని పిలుస్తాను. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నా టాలెంట్ని మీరు ముందుకు రావాలి. మీరు ఒక చెప్పారు, మదర్గా చేస్తే ఫస్ట్ మూవీలో నేనే చేస్తానని చెప్పారు. సో అది మీరే నా మదర్ కావాలని చెప్పి నేను, మా అమ్మ ఎక్కడి నుంచో యూఎస్ నుంచి పట్టుకుని వచ్చి దీన్ని పడేసాం. థ్యాంక్ యూ. అండ్ రవివర్మ గారు, థ్యాంక్ యూ. యాక్చువల్లీ రవివర్మ సార్తో మేము ఇంకొక సూపర్బ్ క్యారెక్టర్ అంటే అసలు మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్ రాసుకుని ఆ కాంబినేషన్లో చేద్దాం అనుకుని, కానీ అది ఇంకా స్కేల్ అప్ జరుగుతోంది కాబట్టి, అది ఇంకా ఫర్దర్ ఫిలింలో ఉంది కాబట్టి సార్, ఇంకా మళ్ళీ మనం కలుద్దాం, మళ్ళీ మనం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫర్ సపోర్టింగ్. అండ్ మా దీంట్లో చేసినందుకు, అండ్ మా నాన్న కింద చేసినందుకు. యాక్చువల్ నాన్న కింద మరి ఒప్పుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ. అండ్ త్రినాథ్ రావు గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి సార్, మీ పర్ఫార్మెన్స్
మీకు మాట్లాడతారు సార్ జనాలు అయితే ఖచ్చితంగా. ఎందుకంటే అది జనాలకి దీని కింద రిజిస్టర్ అయిపోద్ది మీ క్యారెక్టర్. అండ్ జయప్రకాష్ గారికి అమ్మో చెప్పుకుంటే శ్రవంతి గారు ఇంకా ఆపు చాలు అయిపోయింది, మీ స్టేజ్ దిగిపోయే టైం వచ్చింది అని చెప్పి వస్తున్నారు అని చెప్పాను. థ్యాంక్ యూ. లేదు, మీ ఎమోషన్ అర్థం చేసుకోగలుగుతాం, జస్ట్ ఊరికే వచ్చాను. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే మధ్యలో సరదాగా అంటే మీరు నేను మీ ఫ్యాన్ కదా, కొంచెం సరదాగా ఏదో మాట్లాడాలి కదా. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో రాయవలసతో లాంచ్ అవబోతున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మా దాము గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. రాయవల్స has been very emotional for all of you and anyways ఈ మధ్య జనరల్గా ఏంటంటే ఇట్లా నాకు ఈ టీంలో ఎవరో తెలియదు, పెద్ద పరిచయం లేదు. ఇక్కడ వచ్చినా కానీ తను అనుకున్నాను కదా రవి కనిపించారు, కానీ అదర్వైజ్ నాకు వీడొకటే తెలుసు. గత 6-7 ఏళ్ళ నుంచి ఒక సినిమా తీసుకుని వచ్చాడు, చేయాల్సింది చేయలేదు అప్పుడు. సో అప్పటి నుంచి ఈజ్ రెగ్యులర్ టచ్. సో మొన్న ఫోన్ చేసి సార్ ఇట్లా ఏరా మళ్ళీ సినిమా యాక్ట్ చేసామని అడిగాను. యాక్చువల్లీ రాశారండి అన్నాడు. ఈ టాలెంట్ ఎప్పటి నుంచి వచ్చిందా నీకని అడుగుతున్నాయి నాకు. సో ఇది రాసి 11 ఏళ్ళ క్రితం రాసుకున్నారండి, దానికి వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు, డైరెక్ట్ చేశారు, ఎన్ఆర్ఐలు అని చెప్పాడు. అనగానే ఇక్కడికి వచ్చినాక కొడుకు అని చెప్పారు. సో ఫస్ట్ వాట్ హ్యాపన్స్ ఇస్ అంటే ఇన్నేళ్ళు చూసింది కొడుకు అనగానే ఓహో ఇంకో సన్ స్ట్రోక్ స్టోరీ మాట అనుకుంటాను. దట్స్ ద మైండ్ సెట్. నో, ఎందుకంటే చూసేసాం కదా, ఇన్నేళ్ళు చూసుకుంటూ వస్తున్నాం. చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళని, వ్యాపారం చేసిన వాళ్ళని, చాలామందిని వాళ్ళకి సినిమా అంటే పెద్ద ఇష్టం ఉండదు, లేకపోతే ఆ వ్యాపారం అంటే ఇష్టం ఉండదు కదా, కొడుకు హీరో అవ్వాలని చెప్పి వీళ్ళు దిగటం జరుగుతుందన్నమాట. సో అట్లాంటి కేసులను చాలా చూసి ఇది ఇంకో సన్ స్ట్రోక్ అని అనుకుంటాం అన్నమాట జనరల్గా. న్యూ టెల్ మీద జనరల్గా అది చెప్పినప్పుడు అదే అనిపిస్తుంది. సరే, బట్ ఎనీవే ఇక్కడికి వచ్చినాక మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఫాదర్ ఆయన ప్రొడ్యూస్ చేయటం, డైరెక్ట్ చేయటం, మదర్ డైరెక్ట్ చేయటం, కొడుకు హీరోగా చేయటం. అమ్మ మీకు యాక్చువల్గా చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఈ డైరెక్టరు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో మోస్ట్ ఇంపార్టెంట్ సినిమాకి. ఈ ముగ్గురు ఒక ఫ్యామిలీ అవటం మూలంగా మీకు చాలా ఈజీ అయిపోయింది. మీరు మిగతా కష్టాలు ఇడిపడినా కానీ ఇది మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ మాట. ఇవాళ ఇండస్ట్రీలో ఆ మూడు ఇప్పుడు చాలా కష్టం అన్నమాట. అంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకి తేడా లేకుండా చాలా కష్టమే. సో హ్యావింగ్ సెడ్ దట్, అండ్ ఎన్ఆర్ఐలు ఈ మధ్య ఎన్ఆర్ఐలు చాలామంది ప్రొడ్యూసర్లు అందరూ వాళ్ళే వస్తున్నారు. సో అది కూడా కేసులు ఎక్కువైనాయి మాకు. ఎన్ఆర్ఐలు ఎందుకు వస్తారంటే ఒక 3 రీజన్స్ చెప్తుంటాం అన్నమాట. మంత్కి ఒక క్లాస్ తీసుకున్నాడా మా ఛాంబర్లో, ప్రొడ్యూసర్లకి మెంబర్షిప్లు ఇచ్చే ముందు 3 చెప్తుంటాం అన్నమాట. చెప్పినప్పుడు దాంట్లో జనరల్గా ఎన్ఆర్ఐలో ఒక సబ్జెక్ట్ చెప్తాను. 3 రీజన్స్. చిన్నప్పుడు ఎప్పుడూ ఇక్కడ ఉన్నారు, సినిమాలంటే చాలా ఇష్టం, పేరెంట్స్ సినిమా ఇండస్ట్రీ ఇష్టం ఉండదు, చదువుకొని బయటికి పోయి సంపాదించడం చెప్తే బయటికి వెళ్ళిపోతారు ఆ ప్యాషన్తో. దే కెనాట్ డూ ఎనీథింగ్. అదొక. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్యాషన్ పోదు, చేయాలనుకునేది ఒకటి. అక్కడికి వెళ్ళాం, కొంతమంది విపరీతంగా సంపాదించాం. ఇప్పుడు నాకు మా ఊర్లో రికగ్నిషన్ కావాలి, లేకపోతే మా ఇండియాలో మాకు తెలియాలని చెప్పి పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలంటే సినిమా ఒక దారి, అదొక దారి. మూడోది, నా పక్కింటోడు కూడా గుర్తుపడతలేదు నన్ను. సో ఇంత డబ్బు ఉండి పలుకుబడి ఉండి ఉపయోగం ఏంటని. సో మెయిన్గా ఇట్లాంటి వాళ్ళని చూశాను నేను. బట్ దిస్ ఇస్ ఎ వెరీ రేర్ క్వాలిటీ అన్నమాట. ఏది ఇన్నేళ్ళ నుంచి కూడా అందరు 11 ఏళ్ళ నుంచి వీళ్ళు షార్ట్ ఫిలిములు తీసి, మ్యూజిక్ వీడియోలు తీసి, ఆయన ప్రొడక్షన్ చూసుకుని, పని మొత్తం ఆయన చూసుకుని, మోస్ట్ ప్రాబ్లీ నేను ఈ క్వాలిటీ నేను ఎన్ఆర్ఐలో ఈ కోవర్ ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఇది టోటల్గా ఈ 10 ఏళ్ళలో నేను చూసిన వాటిలో ఇది లేదన్నమాట. సో డెఫినెట్గా మీరు పడిన కష్టానికి అండ్ మీ ఇద్దరి కెరియర్లకు కానీ, ఆ కెరియర్ హీరోయిన్ గారు అందరూ డెబ్యూటెంట్స్ కెరియర్స్ అందరికీ కూడా ఐ థింక్ యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ పీపుల్ లైక్ టీమ్ లైక్ దిస్ లాంచింగ్ యూ. సో విష్ ఆల్ ఆఫ్ దమ్ ద బెస్ట్, ఆల్ ద ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అండ్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దాము గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ మా స్వీటెస్ట్, వెరీ హంబుల్, మా బంగారం ఆకాష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండి నమస్కారం. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది.
సో రాయవల్స అని సినిమా ఫస్ట్ ఇది ఒకటి జరుగుతుంది నా దగ్గర తీసుకొచ్చింది. రండి రాకీ గారు రండి, ఇద్దరం ఒకే షర్ట్ వేసాం. సో ఈయన కూడా ఓ రకంగా పూరి స్కూల్ అని చెప్పాలి. సో అదే స్కూల్లో పెరిగినాను. సో ఈయన నేను డాడీ గారు సినిమాలు చూసే పెరిగాను నేను. సో ఆయన ఇలా కథ రాశారు అని చెప్పాను కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ద మూమెంట్ ఐ మెట్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ ద ఫస్ట్ టైం చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు వచ్చి వాళ్ళ టీజర్స్ వాళ్ళ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్ నాకు చూపించారు. అండ్ హీ టోల్డ్ మీ దట్ తనే హీరో, వాళ్ళ మదర్ డైరెక్టర్, వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసర్ అనగానే నాకు అసలు క్రేజీ అనిపించింది. అండ్ మ్యామ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు ఇలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొడుకుని డైరెక్షన్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. అండ్ మోర్ పవర్ టు యూ. ఇలాగా మీరు ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అమేజింగ్ టాలెంట్ యూ హ్యావ్ బ్రదర్. నాకు నిజం చెప్తున్నాను, యాక్టింగే కాదు, సింగింగ్, ఇంకా అన్ని విషయాలు ప్రొడక్షన్ వైజ్లో చాలా మ్యామ్ చెప్పినట్టు ఎన్నో విషయాలు తన దగ్గర నుంచి చూసుకున్నాడు. దట్స్ రియలీ అమేజింగ్. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు ఇంకా ఇది ఒక పెద్ద స్టెప్ అవ్వాలి, నీకు హీరోగా పెద్ద స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శిరీష లుకింగ్ అమేజింగ్ ఆన్ స్క్రీన్ అండ్ ఐ రియలీ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చాలామంది ఉన్నారు ఇక్కడ, రవివర్మన్ గారు, ఐ రియలీ వాంట్ వర్క్ విత్ యూ సమ్ డే రియలీ. అండ్ అనిత మ్యామ్ అండ్ అమ్మ అన్నపూర్ణమ్మ, మీతో ఎప్పటి నుంచో పని చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇందాక మాట్లాడుతుంటే అసలు మీరు ఇంకొంచెం మాట్లాడితే బాగుండి అనిపిస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అందరూ కలవడం. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా జూలైలో రిలీజ్ అవ్వబోతుంది అనుకుంటా. సో ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ మన తెలుగు ఆడియన్స్ నుంచి చెప్పాల్సిన అవసరం లేదు, సినిమా కానీ బాగుంటే వాళ్ళే భుజాల మీద వేసుకొని తీసుకెళ్తారు. సో ఈ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ ఆకాష్ గారు. మీ సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వచ్చు కదా, మళ్ళీ ఎప్పుడు కనిపించిపోతున్నారు మాకు? అది షూటింగ్స్ జరుగుతున్నాయండి, బట్ నాట్ ఎనీ టైమ్స్ సూన్. నేను చెప్తా, బట్ వచ్చేటప్పుడు చాలా బాగా వస్తుంది. రీసెంట్గా గ్లిమ్స్ చూసామండి, త్వరలో వస్తుంది. ఆకాష్ జగన్నాథ్ గారి గ్లిమ్స్, మేము హీరో గారు హీరోయిన్ గారు గ్లిమ్స్ చూసాం. పగిలిపోద్ది, మామూలుగా ఉండదు. పాన్ ఇండియా, పేరు ఇంకా రివీల్ చేయలేదు, చూడండి త్వరలో వస్తుంది. మామూలుగా ఉండదు. మేము చూసాం ఇంట్లో గ్లిమ్స్ 10 minutes, అదిరిపోయింది అసలు. కాదు, మీరు దానికి స్టోరీ రాశారు, ఇక్కడ ఏదో నాకు పేమెంట్ ఇస్తున్నారు. ఏదో లేక ఒకటి అడిగాను, ఆయన మాట్లాడుతున్నారు ఏంటో మీరు. ఓకే, సో హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, హీరో గారిని, హీరోయిన్ని, అండ్ అలానే రవివర్మ గారిని, అనితా చౌదరి గారిని, అన్నపూర్ణమ్మ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా హ్యావ్ యువర్ సీట్స్ అండి. అండ్ రాఖీ గారిని కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చైర్ చేసేయండి అమ్మా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ జగన్నాథ్ గారు అండ్ దామోదర్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. పిల్లాడే. నేను పిలవమంట, నేను పిలవమంట. మీరు కూర్చోండి, నేను పిలుస్తాను.
ఓకే. మరీ అంత కార్నర్ అయిపోయింది కదా. ఏదో ఒకటి చెప్పండి బాబు. ఓకే. హలో అండి. రాధిక గారు హియర్ ఇక్కడ ఇక్కడ. హలో అండి. హాయ్. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు అదే యూఎస్లో అయితే కనుక చాలా ఈజీ సినిమా మేకింగ్ చేయడం కానీ మీరు అనుకున్న సబ్జెక్ట్ ఏదైనా చేయాలనుకుంటే కానీ, బట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చి ఈ అంటే ఒక రూరల్ స్టోరీని ఎంచుకొని, అంటే ఇప్పుడు ఇంకా సిటీలో అంటే ఏంటంటే మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి, కొంచెం రాయవలస అని ఈ రూరల్ స్టోరీని తీసుకుని ఇదంతా చేయడానికి అంటే ఎందుకు, అంటే ఏంటి మీ మోటో ఏంటి దీనికి? మోటో ఈజ్ వెరీ సింపుల్ అండి. రూటెడ్ సబ్జెక్ట్స్ చెప్పాలి. నెక్స్ట్ జనరేషన్స్కి అసలు ఏంటి మన విలేజెస్ అవి ఎలా ఉంటాయి. నాకు కథ చెప్పినప్పుడే అనుకున్నాను అనమాట, ఈ సబ్జెక్ట్ చెప్పాలి జనాలకి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అంటే విలేజెస్లో ఎలా ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఎప్పుడు విలేజ్కి వెళ్ళలేదు. కాకపోతే ఈ ప్రాసెస్లో స్కౌటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళందరితో మాట్లాడడము, ఓహో ఇలా ఉంటుందా ఈ సిస్టమ్, ఇప్పటికీ ఇలా ఉంటున్నాయా అని ఐఎమ్ లైక్ చాలా షాకింగ్గా అనిపించింది అనమాట. సో ఐ ఫెల్ దిస్ ఈస్ ద రైట్ సబ్జెక్ట్. అండ్ అఫ్ కోర్స్ ఒక స్మాల్ థింగ్, యుఎస్లో చేయడం ఈజీ అని చెప్పట్లే, ఇట్స్ వెరీ టఫ్. బట్ యుఎస్లో డాలర్స్లో అవుతాయి అండ్ అక్కడ ప్రొడక్షన్ అనగానే ఇంకా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇందాక నేను చెప్పింది మేము అనుకున్న సబ్జెక్ట్ దానికి స్కేల్ డిఫరెంట్ కావాలన్నమాట. అండ్ ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ సబ్జెక్ట్ టు గెట్ లాంచ్డ్. అయితే ఎయిమ్ కానీ అంబిషన్ కానీ ఉండడం ఈజీ, బట్ దానికి ఏంటంటే చాలా ప్రిపరేషన్ కావాలి. మీరు చెప్పాలనుకోవడం ఓకే, బట్ అసలు అంటే డైరెక్టర్ అంటే ఎలా ఉండాలి, అసలు ఏం చేయాలి, ఇదంతా ఒక ఉంటుంది కదా. సో ఆ ప్రిపరేషన్ ఎలా దీనికోసం? ప్రిపరేషన్ అంటే లైక్ నేను యుఎస్లో ఉన్నప్పుడు అది మా అబ్బాయి అని చెప్పాను కదా, మా అబ్బాయి ప్యాషన్ విపరీతంగా, మా అబ్బాయికి యాక్టింగ్ చాలా ఇష్టం, సింగింగ్. మా అబ్బాయి పాడుతున్నప్పుడు కానీ స్మాల్ వీడియోస్ దగ్గర నుంచి వీ స్టార్టెడ్ ఆ జర్నీ లైక్ దట్ అనమాట. సో నేను వెళ్ళి వీడియోస్ తీయడము అట్లా చేసేదాన్ని. సో స్టోరీస్ చెప్తూ ఉండేవాడు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు మీడియా కానీ, అండ్ యూఎస్లో కూడా ఒక జాబ్ చేస్తూనే ఫుల్ టైమే స్మాల్ జర్నలిజం కూడా అక్కడ కూడా కొంచెం చేశాను, అక్కడ యాంకరింగ్ అది చేశాను, అంటే డిఫరెంట్ హ్యాట్స్ అయితే వేసుకున్నా. బట్ మా అబ్బాయితో ఆ జర్నీ ఎలా ఉందంటే, మా అబ్బాయితో వెళ్ళేదాన్ని, అక్కడ డిఫరెంట్ స్టేజెస్ దగ్గర పాడేవాడు. సో ఐ యూస్ టు టేక్ వీడియోస్ అండ్ వచ్చి స్టోరీస్ చెప్పేవాడు, ఎడిటింగ్ చేసేవాడు. ఇట్స్ ఆ జర్నీ అంతా కూడా మాయా అనే దాంతో స్టోరీ వచ్చినప్పుడు, దెన్ నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు దట్స్ వెన్ ద యాక్చువల్ జర్నీ స్టార్ట్ అయిందనమాట. స్టోరీ బోర్డ్ అంటే ఏంటి, సో అది కూడా మా అబ్బాయి ఓకే ఏం చెప్పాడంటే స్టోరీ బోర్డ్ ఇట్లా వేస్తారటమ్మా అంటే, సో అక్కడి నుంచి ఇంక నా ఓన్ అంటే దిస్ ఈజ్ హౌ వీ స్టార్టెడ్ అనమాట. నేను పక్కాగా వేసుకున్న స్టోరీ బోర్డ్తో సహా నేను సేమ్ అలాగే తీసుకొచ్చాను అనమాట. ద సేమ్ అదే ఫార్ములా ఇప్పుడు దీనికి కూడా ఫాలో అయ్యాను. అక్కడి నుంచే యుఎస్ నుంచే సేమ్ ఫార్ములా ఫాలో అయ్యి ఐఎమ్ గ్లాడ్ ఇట్ వర్క్డ్ అవుట్ విత్ అ వండర్ఫుల్ టీమ్ ఐ హ్యావ్ రియల్లీ. కార్తీక్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ అనేది ఎవరికైనా స్పెషల్. సో ఫస్ట్ మూవీతో వస్తున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే యాక్చువల్గా మదరే డైరెక్టర్గా ఉండడం అనేది ఒక అంటే ఎలా అనిపించింది? మదర్తో చేసినప్పుడు తల్లి ప్రేమ కనిపించిందా, లేకపోతే డైరెక్టర్ డామినేషన్ కనిపించిందా, లొకేషన్లో ఎలా ఉండేది? ఫైట్లు గీట్లు అన్నీ చెప్పేటి బాగా ఎరా ప్రేమించి ఉంటుంది. హీరో అయినాక ఏం ప్రేమించలా. కరెక్ట్ సార్. యాక్చువల్లీ నన్ను ఎంత యాక్చువల్లీ మేము ఎప్పుడు మదర్ అండ్ సన్ లాగా ఎప్పుడు లేము సార్. అంటే ఆన్ సెట్ కానీ, అంటే బయట మేము వెళ్తాం కానీ అమ్మ, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెషనల్ స్పేస్ షీఈ్ అ డైరెక్టర్ అండ్ ఐఎమ్ ద హీరో ఆర్ ద యాక్టర్. సో ఆ దీంట్లో మా అమ్మకి ఏం కావాలి, ఏం చేయించాలి, ఎక్కడ ఉండాలి, ఇక్కడ నించోాలంటే ఇక్కడ నించో, అక్కడ పడాలంటే అక్కడ పడాలి, అలాగే వెళ్ళింది సార్. సో అండ్
మేము ఐ ఎంజాయ్డ్ సార్. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే సార్, మా అమ్మ వీడియోలు తీయడము, నా మ్యూజిక్ వీడియోస్ కానీ లేకపోతే ఒక కెమెరా పట్టుకుని ఇక్కడి నుంచో అంటే మాకు అలవాటు అయిపోయింది సార్. అంటే ఇంట్లో కూడా సినిమాలే మాట్లాడుకుంటాం. ఇంట్లో అరే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. సో అది ఇంట్లో మాకు అలవాటు అయిపోయింది. అండ్ ఇట్ వాజ్ నాట్ న్యూ, ఇట్ వాజ్ ఎక్సైటింగ్. ఇంకా పెద్ద లెవెల్కి వెళ్తున్నాం, ఇంకా మంచి దీనికి వెళ్తున్నాం. ఎక్కడో ఒక కెమెరాతో స్టార్ట్ అయింది, ఇప్పుడు మాకు అప్పట్లో అంటే నికాన్ కెమెరా కొనడమే చాలా ఇది. ఇప్పుడు అందులోనే మేము పెద్ద కెమెరాస్, ఇన్ని కెమెరాస్, ఇంతమంది టెక్నీషియన్స్తో స్టెప్ బై స్టెప్ గ్రో అయ్యాం సార్. మేము ఇద్దరం కలిపి గ్రో అయ్యాం. అది సార్. Teaser is looking good and all the best to the entertainment. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Hello Radhika ma'am. Good afternoon. Good afternoon అండి. Very happy to see you in India making a Telugu movie ma'am. Thank you. And first of all, you started off with Rayavalasa, which happens to be a name of a village. ఒక ఊరు పేరుని సినిమా పేరుగా తీసుకున్నారు. Any specific reason ma'am? Is it your native place or any specific reason? No, it's not a native place. Actually, ఇది స్టోరీ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని డిజైన్ చేసిన స్టోరీ. మాకు ఎప్పుడైతే రాఖీ గారు చెప్పారో రాయవలస అని, ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ యాప్ట్ నేమ్ ఫర్ దట్. బికాజ్ ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్స్ ఆ ఊర్లో జరిగాయి అని తెలిసిందో, సో వీ థాట్ దిస్ ఇస్ అండ్ ఐ ఫీల్ ద టైటిల్ ఈజ్ వెరీ ఒక రస్టిక్, కొంచెం పవర్ ఉంది అనే పాయింట్లో ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ యాప్ట్ అబౌట్ ఇట్. And as a debutant to Telugu cinema, do you look at cinema as an art form or a బిజినెస్ వెంచర్? అంటే దీని నుంచి డబ్బులు రావాలని చేస్తున్నారా? ఇది ఒక కళగా, ఎన్నో కళల్లో సినిమా అనేది ఒక ప్రాముఖ్యమైన స్థానం ఉన్న ప్లేస్ ఉంది. అందులో మీ కంట్రిబ్యూషన్ అనేది ఒక చిరస్థాయిగా వెలగాలని కోరుకుంటున్నారా? విపరీతమైన డబ్బు రావాలని కోరుకుంటున్నారా? అంటే వాట్ ఈస్ యువర్ మెయిన్ మోటివ్ బిహైండ్ మేకింగ్ దిస్ మూవీ? యాజ్ మచ్ యాజ్ ఐ లవ్ ఆర్ట్, చిన్నప్పటి నుంచి కూడా ఆర్ట్ దానికి ఎంత వాల్యూ ఇస్తామో, దట్స్ వాట్ ఇందాక నేను చెప్పాను కదా, మా అబ్బాయిని కూడా ఆర్ట్కి దగ్గరగానే, అంటే సేమ్ కల్చర్కి అవన్నీ ఎంత మేము దానికి దూరం కాకుండా యూఎస్లో ఉన్నా కూడా ఎవ్రీథింగ్ ఆర్ట్ రిలేటెడ్ మాకు ఎక్కువ డిస్కషన్స్ కానీ దాని కల్చర్కి వెళ్ళాం. అండ్ కమింగ్ టు మూవీ, ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రొడ్యూసర్ నేనైనా ఆర్ ఏదైనా కూడా దానికి ఒక బిజినెస్ లాగే చూసి డబ్బులు రావాలనే కోరుకుంటాం ఆబ్వియస్లీ. ఎందువల్లంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మంచి మంచి కథలు చెప్పాలి కదా, మరి మంచి స్టోరీస్ చెప్పాలి, ఇంకా మీ ముందుకి ఇంకా స్కేల్ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకురావాలి అన్నప్పుడు ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్కి వస్తేనే హ్యాపీ ఉంటుంది. దట్స్ వాట్. రాధికా జయంతి గారు ఇక్కడ స్వామి ముద్దాం. స్వామి గారు, ముందుగా మీకు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. అంటే ఒక రాయవలస సినిమా ఇది రియల్ స్టోరీయా లేకపోతే మీరు కల్పిత కథనా అనేది ఏంటండి? ఇది రియల్ స్టోరీయా? రియల్ ఇన్సిడెంట్స్. దేర్ ఆర్ ఫ్యూ ఇన్సిడెంట్స్ వేర్ వి డిజైన్డ్, అంటే ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని కొంచెం ఆబ్వియస్లీ సినిమాటిక్గా దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు మీరు ఈ సినిమాను అంటే రియల్ స్టోరీ కాదు, కంప్లీట్గా చూస్తే మీ లైఫ్ స్టోరీ చూస్తే కనుక మీరు అమెరికా వెళ్ళడం ఒక 10 years నుంచి, అంతకుముందు నుంచి నేను చూస్తే కనుక వెళ్ళడము, సినిమా మేకింగ్ మీద దృష్టి పెట్టడము, టాలెంట్, మీరు మీ హస్బెండ్ని మీ అబ్బాయిని పూర్తిగా టాలెంటెడ్గా తీర్చిదిద్దడం వెనుక మీ కృషి ఎంతో ఉంది. రియల్గా చెప్పాలంటే అది ఒక ఎమోషనల్ స్టోరీ నాకు తెలిసి. మీ అబ్బాయి కూడా ఎమోషన్ అయ్యారు ఇందాక కార్తిక్. కాబట్టి మీరు మీ లైఫ్ స్టోరీ మీద మీరంతా టాలెంటెడ్ కాబట్టి అందరు కలిసి ఏమన్నా సినిమా తీసే అవకాశం ఉందా మీ స్టోరీ పైన? నా స్టోరీ మీరు నటిస్తూ? నేను నటించడమా కష్టంలేండి, యాక్టింగ్ కష్టము. బికాజ్ ఐ లవ్ టు బీ టెక్నీషియన్గా. మా అబ్బాయిని చూద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ హీ గ్రోస్ అంతా కూడా ఈ స్టెప్. మరీ అన్యాయం, ఆర్టిస్టులు అందరూ ఏమైపోతారు ఆవిడ యాక్ట్ చేస్తే? స్టోరీస్ అయితే చాలా ఉన్నాయి మా దగ్గర. ఓకే కార్తిక్, మీరు చిన్నప్పుడు సింగర్గా మంచి పాటలు పాడేవారు, అంటే ఆ చిన్నప్పటి నుంచే ఒక మంచి టాలెంట్ చూపించారు సింగింగ్లో. తర్వాత వచ్చేసరికి సడన్గా హీరో అయిపోతున్నారు. అంటే ఫ్యూచర్ సింగింగా లేకపోతే యాక్టరా హీరోగానా? లేదు సార్, యాక్టర్. ఫ్యూచర్ రెండు అన్నా? లేదు సార్, యాక్టరే. అంటే సింగింగ్ వదలను సార్, నేను సింగింగ్ని అయితే ఖచ్చితంగా వదలను. ఎందుకంటే నాకు ఈ ప్లాట్ఫామ్ని ఇచ్చింది సింగింగ్ సార్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతం నేర్చుకుంటూ స్టేజెస్ మీద పాడుతూ నాలో ఒక పర్ఫార్మర్ని గుర్తింపు చేసింది యూఎస్లో ఒక సింగర్గా సార్. కానీ ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్.
ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని దిస్ ఇస్ ఆల్సో అన్ ఆర్ట్ ఫామ్ సార్. సింగింగ్ అనేది ఒక ఆర్ట్ ఫామ్. సినిమాలో ఎన్ని చేయాలనుకుంటున్నాను అన్ని చేయాలనుకుంటున్నాను సార్, ఎందుకంటే నాకు సినిమా అంటే ఇష్టం. ఇప్పుడు ఈ టీజర్ ఎడిట్ చేసింది కూడా నేనే సార్. బై ది వే టీజర్ ట్రైలర్ ఎడిట్ చేసింది కార్తీక్, అండ్ లిరిక్స్ కూడా రాశాడు ఈ మూవీకి. మల్టీ టాలెంట్. సో నాకు ఎన్ని పాసిబుల్ వేస్ నేను సినిమా ద్వారా ఆర్ట్కి దగ్గరగా ఉంటానో నాకు అదే ఇంట్రెస్ట్ సార్. సో బట్ ఫ్యూచర్ ఈజ్ యాక్టింగ్ అండ్ ఐ లవ్ టు బీ పార్ట్ ఆఫ్ మల్టిపుల్ స్టోరీస్. ఐ వాంట్ టు టెల్ గుడ్ స్టోరీస్ యాజ్ అన్ యాక్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాధిక గారు, చెప్పండి. ఇందాక దామోదర్ గారు మాట్లాడుతూ ఎన్ఆర్ఐ ఎక్స్ప్లోటేషన్ అయితే చాలా నార్మల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అని చెప్పేసి అన్నారు కదా. సో అదే దామోదర్ గారు ఇందాక మాట్లాడుతూ ఎన్ఆర్ఐ ఎక్స్ప్లోటేషన్ అనేది చాలా కామన్ అది. సో మీరు ఒక ప్రొడ్యూసర్గా దో యూ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ మేకింగ్ ద ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ కైండ్ ఆఫ్ ఇది. సో హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ అండి? యా, ఆ క్వశ్చన్కి మేబీ లాట్ ఆఫ్ పీపుల్ డెఫినెట్లీ ఎన్ఆర్ఐస్ అనగానే అది ఉంటుంది, కానీ మా లైఫ్స్ అన్ని వీసా లైఫ్స్. వీసా లైఫ్ అనగానే ఆ ఒక్క వర్డ్ చాలా అనుకుంటాను మా లైఫ్ ఎలా ఉంటుంది అనేది. 9 to 6, 7 ఎంత జాబ్ చేసినప్పుడు ఇంక పక్కన ఇంకేమీ ఉండదు. అండ్ హీఈస్ హియర్ ఓన్లీ, తను ఇక్కడే ఉన్నారు. అక్కడేం తను జాబ్ కానీ యూఎస్లో కాదు. సో టు అండ్ ఫ్రో, సింగిల్ ఇన్కమ్, డబ్బు లేదు విపరీతంగా ఉండి ఆర్ అది మేబీ ఉంటారు, అలా కూడా తప్పను, అది చెప్పను. కానీ ఏంటంటే మా సిచ్యువేషన్ డిఫరెంట్. మాకేంటంటే కేవలం ఒక చెప్పాలి, ఒక కథ చెప్పాలి అంటే అఫ్కోర్స్ ప్యాషన్ ఉంది కాబట్టి ఈ జర్నీలోకి దిగామన్నమాట. అండ్ దానికి ప్రొడ్యూసర్, ఎంటైర్ ప్రొడ్యూసర్ అంతా కూడా గోపి గారే. ఇక్కడి నుంచే ఇండియన్ కరెన్సీ గోపి గారే అన్నీ చూసుకున్నారు. సో ఎన్ఆర్ఐ ఫండ్స్ ఏమీ పడలేదు దీనికి రాయవలసికి, ఐ మీన్ నా దగ్గర నుంచి. సార్ గోపికృష్ణ గారు ఇక్కడ సార్, వైఫ్ ఏమో డైరెక్టర్, కొడుకేమో హీరో, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? మీరు ప్రొడ్యూసర్ కావడానికి కారణం ఏంటి సార్? కొడుకు కోసం, వైఫ్ కోసం? యాక్చువల్గా ఒక రకంగా ప్రౌడ్ మూమెంటేనండి. నేను అంటే వీడు టాలెంట్ అట్ ది ఏజ్ ఆఫ్ 14 నేను చూసా. అంటే అంటే మా అబ్బాయి దీని కింద నేను చూడలేదు, కానీ ఏంటో 14 years అప్పుడు ఏంటంటే నాన్న ఒక జాతీయ భావం అంటే వందే మాత్రం దీని మీద ఏంటంటే సాంగ్ వాడే రాసి నాకేమో ఇలాగా త్రివర్ణ పతాకం దీనిలాగా ఈ రంగులు దీంతో నా బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇదండి ఏంటి 14 yearsకి వీడిలో ఏంటి అని అప్పుడే నాకు కొంచెం జలక్ ఇచ్చాడు. అంటే ఏంటి వీటి ఇలాగా జలక్ అంటే ఈ చదువు అంటే జనరల్గా ఏంటంటే చదువు ఉద్యోగం ఇదే అనుకుంటాం కదండి. ఏంటి వీడిలో ఈ ఆర్ట్ ఫామ్ ఇలా తీసుకొస్తున్నాడు అనుకున్నాను. తర్వాత ఇంకో 4 yearsకి ఏంటంటే జనసేన 2019 ఎలక్షన్స్ అప్పుడు ఓ పాట రాసుకొని వచ్చాడు జనసేన దీని మీద. అది శతాగ్ని టీం వాళ్ళు కూడా అది పెట్టుకున్నారు కూడా దీంట్లో. తర్వాత ఏమో కోవిడ్ టైం అక్కడ యూఎస్లో ఉండి నేను ఇక్కడ లాక్డౌన్లో ఇక్కడ ఇరుక్కుపోయాను. పొరపాటున వచ్చాను, ఇక్కడ ఇరికిపోయిన తర్వాత వీడు ఏం చేశాడంటే కరోనా దీని మీద ఒక అవేర్నెస్ ఇది చేశాడండి. ఇక్కడ వాళ్ళందరినీ ఇది మోట్ కట్టుకొని అంటే ఇక్కడ వాళ్ళు ప్రామినెంట్ సింగర్స్ వాళ్ళు ఇక్కడ వాళ్ళని అందరినీ చేసి ఒక కరోనా వైరస్ దీని మీద ఒక అవేర్నెస్ ఇది చేశాడు. ఏంటి బీ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి అది చాలా అప్లాజ్ వచ్చింది అప్పుడు అంతా. సో అంటే ఇయర్కి వాటిలో ఏంటంటే చేంజెస్ వస్తున్నాయి. దీని మీద టాలెంట్ని ఎలాగన్నా మనం చూపించాలని దీని మీద నేను ఎడ్యుకేషన్ నీది పూర్తి చేసి నీతో ఇచ్చేస్తానని చెప్పాను. అలాగే చేశాను. రాధిక గారు, ఈ మధ్య కొద్దిగా ట్రంప్ గారి వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు